అన్న సింగం 3 మూవీలో చూస్తే కూడా మొత్తం మెడికల్ డంప్ వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి ఇండియాలో వేసినట్టుగా చూపిస్తారు. డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తారంటే వాళ్ళ వేస్ట్ అంతాను లో ఇన్కమ్ కంట్రీస్కి పుష్ చేసేస్తారు. వేస్ట్ ట్రిమెండస్ ప్రొడక్షన్ గ్లోబలీ, అందులో ఇండియా స్టాండ్స్. మనం జనరేట్ చేసేది 10,000 మెట్రిక్ టన్స్ డైలీ. పాల ప్యాకెట్లు అనుకోండి, దాంతో మీరు హౌసే కట్టచ్చు. చైనాలో ప్లాస్టిక్ తోటి రోడ్స్ చేస్తున్నారు. ప్లాస్టిక్ని చాలా తక్కువగా చూస్తారు, బట్ దట్ ఈస్ నథింగ్ లెస్ దెన్ గోల్డ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద హౌస్. సో మీరు పాస్ట్ రికార్డ్ చూస్తే ఐ థింక్ ఇండియన్ టీమ్ జెర్సీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వాజ్ డన్ విత్ ప్లాస్టిక్ వేస్ట్. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే వేస్టేజ్ గురించి చూసినప్పుడు లైక్ ఆల్మోస్ట్ 62 మిలియన్ వేస్టేజ్ మనం. సో ఇట్లా కాకుండా దాని నుంచి ఏమైనా చేయొచ్చు కదా. తెలంగాణ, ఆంధ్రాలో లైక్ వెనుకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఉమెన్స్కి ఏమైనా చేద్దామన్నా కూడా ఇంట్లో వర్క్ మహా అయితే బీడీలు కట్టేటివి. అండ్ అట్లా కాకుండా మనం వాళ్ళకి ఏదైనా ఒక ట్రైన్ చేసి ఇక్కడ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ ఎమోషనల్ థింగ్ ఉంటుంది. మోస్ట్లీ ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ సెక్స్, వాళ్ళు ఇంటెన్షనల్గా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. అంటే వాళ్ళని మనం ఏమైనా ఎడ్యుకేట్ చేసి ఇలాంటివి చేసి వాళ్ళని ఏమైనా తీసుకురావచ్చు అంటారు. దాని గురించి వాళ్ళతో కొంచెం జర్నీ చేయడం కష్టం, కానీ నేను నా ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే వాళ్ళని ఎంత ట్రైన్ చేయడం కష్టం, వాళ్ళు అంతే స్కిల్ ఉంటుంది. ఎందుకంటే రెసిలియంట్ ఉంటారు వీళ్ళు. కష్టాలు చూసి బాగా అంటే ఏదో సాధించాలి తపన ఉంటుంది, చేయాలి. మా ఫ్రెండ్కి పూల మార్కెట్లో పూల షాప్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ లైక్ 50 కేజెస్ 100 కేజెస్ కూడా వాళ్ళు అక్కడ చెత్తకుండీలాకుండా అక్కడ పడేస్తారు. సమ్ పీపుల్ దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసేసి దాని నుంచి అగరబత్తీలు చేస్తున్నారని. ప్లాస్టిక్ రా మెటీరియల్ని పుల్ చేయాలంటే ఎవరిని పట్టుకోవాలి? ఏ రీసెర్చ్ అయినా చూడండి, డిసైడ్ క్రెడిట్ కార్డ్ సైజ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్సైడ్ హ్యూమన్ బాడీ. ఈ వాటర్ బాటిల్స్ పైన కూడా మనకి క్రష్ తీసుకోవాలి ఆఫ్టర్ ఎందుకు క్రషింగ్ ఒకటి అంటారు, ఇంకోటి మూత ఉంటుంది కదా, బాటిల్లో పడేయమంటారు. అంటే చాలామంది అదే మళ్ళీ వాడేసి నీళ్లు నింపేసి అమ్మేస్తుంటారు. సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలా? ఇండియాలో ప్రతి ఇయర్ 62 మిలియన్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది, కానీ అందులో చాలా తక్కువ పోర్షన్ మాత్రమే ప్రాపర్గా రీసైక్లింగ్ చేస్తున్నాం. అందులో కూడా ప్లాస్టిక్ వేస్ట్ ఒక పెద్ద ప్రాబ్లం. మనం ఎవ్రీడే యూజ్ చేసే ప్లాస్టిక్ ఫ్యూచర్లో ఎన్వైరన్మెంట్కి ఒక సైలెంట్ డేంజర్గా మారుతుంది. ఈ రియాలిటీని అర్థం చేసుకొని వేస్ట్ని ప్రాబ్లంగా కాకుండా బిజినెస్ ఆపర్చునిటీగా ఎలా మార్చొచ్చు, ప్లాస్టిక్ అండ్ అగ్రికల్చర్ వేస్ట్తో హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, ప్లేట్స్, ఫర్నిచర్, హౌజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనే పవర్ఫుల్ ఐడియా గురించి అయితే ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈ వేస్టేజ్తో ఎంప్లాయ్మెంట్ని ఎలా జనరేట్ చేయొచ్చు అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో ఒక న్యూ సస్టైనబుల్ బ్రాండ్ని ఎలా బిల్డ్ చేయొచ్చు అనే ఒక ఐడియాలజీతో క్రియేట్ అయిన పోడ్కాస్ట్ ఇది. ఇండస్ట్రీలో ఎవరికైతే దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉందో వాళ్ళతో అయితే ఈరోజు అయితే పోడ్కాస్ట్ అయితే ప్లాన్ చేసాం. సో రియల్లీ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ బ్రిలియంట్ ఐడియా విత్ జీరో ఇన్వెస్ట్మెంట్, దెన్ దిస్ పోడ్కాస్ట్ ఈస్ ఫర్ యూ. హాయ్, వెల్కమ్ టు లోకేష్. సో మీకు ఎన్నో రోజులు చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు మన దాంట్లో పోడ్కాస్ట్లో కూడా చాలా మంది అడిగింది అంటే ఎంటర్ప్రినర్షిప్ గురించి, ఎంటర్ప్రినర్ స్టార్ట్అప్ చేద్దామని చెప్పేసి చాలా మందికి ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఒక రైట్ ఐడియాలజీ ఉండదు, రైట్ క్లారిటీ ఉండదు ఏం చేయాలని. అండ్ చేసినా కూడా లైక్ ఫండింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఎంటర్ప్రినర్షిప్ అంటే చాలా స్ట్రగుల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ అగైన్ ఇప్పుడు స్టార్ట్అప్స్లో కూడా ఎవ్రీ వన్ చూస్ దేర్ ఓన్ నీష్. ఒక ప్రోడక్ట్ పైన వెళ్తారు, ఒక సర్వీస్ పైన వెళ్తారు. నాకు ఎట్లుంటుందంటే యాజ్ ఐ హ్యావ్ మై ఓన్ ఫౌండేషన్, నేను ఎప్పటి నుంచి అనుకుంటాను ఏదైనా ఒక స్టార్ట్అప్ చేస్తే ఇట్ షుడ్ బి లైక్ కైండ్ ఆఫ్ థింగ్, ఇట్ విల్ హెల్ప్ టు అదర్ పీపుల్ ఆల్సో. సస్టైనబిలిటీ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు యంగ్ జనరేషన్ మోస్ట్లీ దే వాంట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐడియాలజీ ఉంది. అండ్ అస్ అ పార్ట్ ఆఫ్ ఐ డూ మెడిటేషన్, ఐ మీన్ టు ఈషా అండ్ ఆల్ దిస్ స్టఫ్. సో దీనిలో కూడా నాకు ఎప్పుడో ఏమనిపిస్తుంది అంటే నేచర్కి రిలేటెడ్గా అవర్ ప్రోడక్ట్ షుడ్ ఆల్సో బీ దేర్, హెల్ప్ఫుల్గా అట్లా ఏమైనా ఉండాలనుకుంటుండే. సో ఈ ప్రాసెస్లో నేను రీసెర్చ్ చేస్తుంటుంటే ఏంటంటే మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే వేస్టేజ్ గురించి చూసినప్పుడు లైక్ ఆల్మోస్ట్ 62 మిలియన్ వేస్టేజ్, మన ఫుల్ వేస్టేజ్ అనేది అవుతూ ఉంటుంది ఏదో ఒక ప్రాసెస్లో. సో ఈ వేస్టేజ్లో 1 మిలియన్ మాత్రమే వీఆర్ రీసైక్లింగ్ చేస్తున్నాం. రిమైనింగ్ అంతా తగలబెట్టేస్తారు కొన్ని చోట్ల అండ్ డంపింగ్ చేసేస్తారు. సో ఇట్లా కాకుండా దాని నుంచి ఏమైనా చేయొచ్చు కదా, ఒక ప్రోడక్ట్ లాగా ఏమైనా చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ తోటి దాని గురించి ఎట్లా చేస్తే బాగుంటుంది. ఐ హ్యావ్ సమ్ ఐడియాస్. ఈరోజు మన పోడ్కాస్ట్ అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఐ ఫెల్ట్ లైక్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు డిస్కస్ ఆన్ దిస్ థింగ్, సో దట్ ఎట్ ది ఎండ్ యూత్ యంగ్స్టర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకు ఒక ఐడియాలజీ రావడమా, లేకపోతే వాళ్ళకి ఇక్కడ నుంచే ఒక స్టార్ట్అప్ ఐడియానా, లేదా దీన్నే టేకెన్ ఫార్వర్డ్ లాగా తీసుకెళ్తారా అనే పాయింట్ని ఈరోజు చేద్దాం మనం. డెఫినెట్లీ లోకేష్, థ్యాంక్స్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని, బట్ యు బీన్ ఫాలోయింగ్, ఐ వాస్ బిజీ. See, one thing good at such young age, you told me last time, a foundation on that. Yes, that's really good. That and especially youth empowerment, you want to do something. Exactly. Definitely. So
నాకున్న ఎక్స్పోజరు, నాకున్న దాంట్లో వీల్ కంప్లీట్లీ షేర్ సో దట్ బై ద ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ ద వ్యూవర్స్ ఎస్పెషల్లీ యూత్ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ దట్ మనం మన చుట్టుపక్కల ఉన్న వేస్ట్తోనే ఎక్కువ పెట్టుబడి లేకుండా మనము బతికి 10 మందిని బతికించవచ్చు. ఎగ్జాక్ట్లీ అలాంటి బిజినెస్ మోడల్స్ ఇన్ డీటెయిల్ విల్ డిస్కస్. థ్యాంక్ యూ. సో అంటే నేను చూసిన దాంట్లో నేను కొన్ని చూస్తుండే ఇన్స్టాగ్రామ్లలో వాటిలో, వాళ్ళు ఎట్లా అంటే సమ్ ప్లాస్టిక్ తోటి సమ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు, టాయ్స్ చేస్తున్నారు, అండ్ మన జీన్సెస్ తోటి, క్లాతింగ్ తోటి, హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటివి కొన్ని చూసిన. సో నేను అనుకున్నా, వై కాంట్ వి డూ లైక్ ఏ వెరీ ప్రొఫెషనల్ వే, ఒక బ్రాండ్ లాగా బిల్డ్ చేసి ప్రొఫెషనల్ గా చేస్తే దాని నుంచి చాలా మందికి హెల్ప్ అవుతుంది. మోస్ట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ చేసుకుంటారు. మనకేంటంటే తెలంగాణ, ఆంధ్రాలో లైక్ వెనుకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి, ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఉమెన్స్ కి ఏమైనా చేద్దామన్నా కూడా ఇంట్లో వర్క్ మహా అయితే బీడీలు కట్టేటివి ఇట్లా చిన్నవి ఉంటాయి, విచ్ ఇస్ అగైన్ హార్మ్ఫుల్ ఫర్ దెమ్. అవన్నీ చేస్తే కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయంట ఆ బీడీలు కట్టే దాంట్లో వాటిలో. అండ్ అట్లా కాకుండా మనం వాళ్ళకి ఏదైనా ఒక ట్రైన్ చేసి ఆ ట్రైనింగ్ తోటి వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ ని చేసి, ఆ ప్రోడక్ట్స్ మన ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని పర్చేస్ చేసుకొని దాన్ని తీసుకెళ్లి సేల్ చేసుకుంటే ఇక్కడ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్రోడక్ట్ ని మనం ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ కస్టమర్స్ ఎవరైతే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్, ఎమోషనల్ థింగ్ ఉంటుంది. అరే నేను ఉన్న ప్రోడక్ట్ వల్ల ఇంతమందికి నేను ఇండైరెక్ట్లీ హెల్ప్ చేశాను. దట్స్ అ పాయింట్. ఎన్జిఓ తోటి అది కనెక్ట్ చేసి ఇట్లా చేద్దాం అనే పాయింట్ ఉన్నా. సో దీని మీద మీ సో లోకేష్ నేను ఇన్ డీటెయిల్ చెప్తాను. సో ఫస్ట్ మీరు అన్నట్టు వేస్ట్ ట్రిమెండస్ ప్రొడక్షన్ గ్లోబలీ, చాలా భయంకరంగా, అంటే నంబర్స్ కూడా డైలీ మారుతాయి. అందులో ఇండియా స్టాండ్స్. అండ్ ఉత్తి హైదరాబాద్ నంబర్ తీసుకుంటే, లెట్ us look at హైదరాబాద్ అలోన్. సో మనం జనరేట్ చేసేది 10,000 మెట్రిక్ టన్స్ డైలీ. 10,000 మెట్రిక్ టన్లు డైలీ. అది 1000 ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కాంక్రీట్ ఫిగర్స్ లేవు నా దగ్గర. సాలిడ్ వేస్ట్ అన్ని మిక్స్ ఉంటాయి ఇందులో. ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు చూడండి, సింపుల్ మీరు అన్నట్టు ఇందాక బిర్యానీ ప్యాకెట్లోనే జీన్స్ ఉంటుంది, బిర్యానీ ప్యాకెట్లోని జీన్స్ ఉంటుంది, అందులో పాల ప్యాకెట్లు ఉంటుంది, కలిపి మనం ఇంట్లోంచి విసిరేస్తాం ఇదంతా. వీ డోంట్ రియలీ అండర్స్టాండ్ ద వాల్యూ. మీరు ఒక సింపుల్ ఒక 10, 20, 30, 40 ఇయర్స్ వెళ్తే అవర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ వేస్ట్ సెగ్రిగేట్ చేసేవారు ఇళ్లలో. పాల ప్యాకెట్లు, పేపర్లు అన్ని కవర్లో పెట్టి అమ్మితే అది ఇంటికి ఇన్కమ్ వచ్చేది. ఇప్పుడు అంత టైం లేదు. సో కటింగ్ షార్ట్, సో మిమ్మల్ని ఫాలో అయ్యే యూత్ కానీ, దోస్ హూ వాంట్స్ టు స్టార్ట్ దేర్ ఎంటర్ప్రైజ్, సింపుల్ ఫస్ట్ బిజినెస్ మోడల్స్ నేను బిజినెస్ మోడల్ వైజ్ డిస్కస్ చేద్దాం. మీరు అన్నారు జీన్స్. సో జీన్స్లో టెక్నికలీ మాట్లాడితే పోస్ట్ కన్జ్యూమర్ జీన్స్ అంటాం. పోస్ట్ కన్జ్యూమర్ ఏంటంటే కన్జ్యూమర్ వాడేసింది. ఇవాళ రేపు ఏమవుతుందంటే ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల వి డిస్కార్డ్ ఆఫ్ జీన్స్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్. ఒక కొత్త మోడల్ వస్తే మనం పడేస్తాం, సింప్లీ మార్చేస్తాం. ఇట్ గోస్ టు ల్యాండ్ ఫిల్, స్ట్రైట్ ల్యాండ్ ఫిల్కి పోయి అక్కడ కాల్ చేస్తారో పడి ఉంటుంది అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లోకేష్ వాంట్స్ టు డూ అ స్టార్ట్అప్, సో మీరేమనుకుంటారు, నాకు ఐడియా రావట్లేదు, నాకు పెట్టుబడి కావాలి, ఎవరు చేస్తారు, నథింగ్. మీ ఇంట్లో, మీ కాలనీలో, మీ అపార్ట్మెంట్లో, మీ వీధిలో మీరు ఒక్కసారి దిగి జీన్స్ కలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, డొనేట్ ఎవరు డబ్బులు తీసుకోరు. నేను మీకు జీన్స్ ఇస్తే డబ్బులు తీసుకోండి, నేను ఇచ్చేస్తాను మీరు ఏదైనా చేసి. దట్ ఈస్ యువర్ ఫ్రీ క్యాపిటల్. దట్ ఈస్ యువర్ ఫ్రీ. ఆల్ ఈ జీన్స్ విచ్ యూ కలెక్టెడ్ 10, 20, 30, 40, దట్ ఈస్ యువర్ ఫ్రీ క్యాపిటల్. అంటే జీరో క్యాపిటల్ అనమాట, మీకు దానికి ఏం అవసరం లేదు. దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు అందరూ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ, బ్యాగ్స్ కానీ, డఫుల్ బ్యాగ్, జిమ్కి అన్ని రకరకాల బ్యాగ్స్ వాడతారు. అండ్ ఈ బ్యాగ్స్ లైఫ్ కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇవి రిపీట్ పర్చేస్కి వెళ్తాయి. ఏ బ్యాగ్ 100 ఏళ్ళు ఉండదు, లైఫ్ అయిపోయి. సో ఈ పాత జీన్స్ తీసుకుని మీరు అన్నట్టు ఒక ఉమెన్ కమ్యూనిటీ, ఇప్పుడు చూడండి మన సొసైటీలో మార్జినలైజ్డ్ ఉమెన్ చాలా మంది ఉంటారు. ఏదో ఒక రీజన్ వల్ల మార్జినలైజ్డ్ ఉంటారు. వాళ్ళు ఇన్కమ్ ఆపర్చునిటీస్ లేక, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక, ఆంటర్ప్రెన్యూరల్ ఐడియా లేక, లేకపోతే హస్బెండ్, ఫ్యామిలీ, వాట్ ఎవర్ రీజన్స్, వీళ్ళని మీరు ట్రైన్ చేశారనుకోండి, ఈ పాత జీన్స్తో వీళ్ళని ట్రైన్ చేస్తే ఆ బ్యాగ్ అనే ప్రోడక్ట్ మీ దగ్గరికి వస్తుంది. సో ఆ బ్యాగ్ ఇవాళ రేపు ఆఫీస్ గోవర్స్ అందరూ, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ బ్యాగ్స్ వాడతారు. సో దిస్ ఈజ్ ఏ సర్క్యులర్ ఎకానమీ. వీ కాల్ దిస్ సర్క్యులర్ ఎకానమీ బికాజ్ యూఆర్ సర్కిలింగ్. దట్ ఈస్ యూర్ ఫస్ట్ మోడల్. దీనికి మీకు మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పాత జీన్స్ మీద ఏమి ఉండదు. రెండు మోడల్, ఒక ట్రైనింగ్, కొంచెం వాళ్ళకి ఒక 30 days ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు చేసి ఇచ్చాక ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మేక్ అ కంటెంట్ అండ్ స్టార్ట్ సెల్లింగ్. దట్స్ ఆల్. దట్ ఈస్ యువర్ ఫస్ట్. ఒక జీన్స్ తీసుకుంటే అలాగా నెక్స్ట్ సారీస్ ఉంటాయి మన ఇళ్లలో. ఓల్డ్ సారీస్, అన్ని సారీస్ ఉన్నాయి మన ఇంట్లో, లేనిది లేదు ఐటమ్. దట్ ఈస్ యువర్ సెకండ్ బిజినెస్ మోడల్ ఎట్ జీరో ఇన్వెస్ట్మెంట్. అవర్ పేరెంట్స్, మదర్స్, సిస్టర్స్ ఓన్లీ వి దాంతో చేసుకుని మేము లైక్ యూ కెన్ డూ ఫర్నిచర్, యూ కెన్ డూ బ్యాగ్స్, యూ కెన్ డూ కర్టెన్స్. దీని ఎస్క్యూస్ అరౌండ్ 10 ఉంటాయి. జీన్స్ లో ఒక 10 products చేయొచ్చు, ఓల్డ్ సారీస్ తో 10 products చేయొచ్చు. సో 20 ఇందులోనే అయిపోయాయి మీకు.
సో అంటే నేను ఇంట్లో దొరికే వేస్ట్ గురించి చెప్తాను. థర్డ్ వచ్చేసి మన ప్లాస్టిక్ వేస్ట్. ప్లాస్టిక్ వేస్ట్ లో మీరు మన చిప్స్ తింటాం, ఇవన్నీ ఉంటాయి, చిప్స్ ప్యాకెట్స్ కానీ పాల ప్యాకెట్లు కానీ. పాల ప్యాకెట్లు అనుకోండి, దాంతో మీరు హౌసే కట్టచ్చు. మీకు ఇంట్లో వచ్చే పాల ప్యాకెట్లు మనం ఏది పనికిరాంది అనుకుంటాం, దాంతో ఇల్లు కట్టచ్చు. మేబీ నెక్స్ట్ టైం యువర్ స్టూడియో కెన్ హ్యావ్ కంప్లీట్ హౌస్ విత్ ప్లాస్టిక్ వేస్ట్. అంత పొటెన్షియల్ ఉంది. అంటే మనకేంటంటే అవగాహన లేక, తెలియక, ఐడియాస్ తట్టక, వీటి దేనికి పెట్టుబడి అక్కర్లేదు మీకు. పాల ప్యాకెట్లు ఉంటే అంటే అలా డైరెక్ట్ చేయమని అనట్లేదు, దానికి ఎండ్ ప్రోడక్ట్ ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ మిల్క్ ప్యాకెట్స్ అయిపోతాయి కదా, ఇలాగా షిప్పింగ్ బెల్ట్స్ ఉంటాయి, కార్ సీట్ బెల్ట్స్ ఉంటాయి, ఇంకోటి మన టీ కవర్స్ ఉంటాయి. ఒక 20-25 వేస్ట్ స్ట్రీమ్స్ అంటాం. ప్రతిదీ ఒక $1 million ఐడియా, అండ్ దేనికి పెట్టుబడి అక్కర్లేదు. మీరు అంటున్నట్టు యూత్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళ క్యాపిటల్ కావాలి, 10 లక్షలు, ఏం అవసరం లేదు. ఆల్ యూ నీడ్ ఇస్ యువర్ ప్లాట్ఫామ్ విచ్ యూ టోల్డ్ మీ యువర్ బిల్డింగ్ టు సపోర్ట్ యూత్. మేబీ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక గంట మాట్లాడితే యూ కెన్ ఓన్లీ లైక్ గైడ్ దెమ్, ఓకే దీస్ ఆర్ ద వేస్ట్ స్ట్రీమ్స్. ఈ మొత్తంలో ఏంటంటే మీరు అన్నట్టు ఒక కమ్యూనిటీ ఆఫ్ ఉమెన్ విల్ బెనిఫిట్. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్నాం, మనకి ఫోన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంటర్నెట్, అయినా మనకు ఐడియాస్ తక్కువ ఉన్నాయి. ఇమాజిన్ దిస్ కమ్యూనిటీ ఆఫ్ ఉమెన్ హూ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. సో యూ హ్యావ్ టు బి ద హోప్ ఫర్ దెమ్. సో మీరు ఎందుకంటే చూడండి, మీరు చేయలేరు, చేసే పని వాళ్ళది, బట్ యూ కెన్ పిచ్ అండ్ మార్కెట్ అండ్ సెల్ వెరీ గుడ్. బికాస్ యూ హ్యావ్ ఎ ఫోన్ ఇన్ హ్యాండ్. ఫోన్ ఉంటే సరిపోతుంది. ఈ కొలాబరేషన్ ఉంది చూడండి, మీ ఇంట్లోనే వేస్ట్ ఉంది, మీ చేతిలో ఫోన్ ఉంది, ఆవిడ చేతిలో విద్య ఉంది. ఈ మూడు కలిపి ఒక లో హ్యాంగింగ్ బిజినెస్ మోడల్స్ ఇవి. కానీ యూత్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టనా, అదే రొటీన్ ఐడియాస్ లో ఉంటారు. ఒక హైవే మీద ఇది పెడతాను, లేకపోతే నో దేర్ ఆర్ మిలియన్ మోడల్స్ విచ్ హావ్ నాట్ బీన్ ఎక్స్ప్లోర్డ్. సో ఐఎమ్ గుడ్ దట్ యూ హావ్ డిసైడెడ్ యూ విల్ ఎక్స్ప్లోర్ దిస్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఉమెన్ కమ్యూనిటీ అని. దీంట్లో మనము ఎలాంటి ఉమెన్స్ అంటే నేను అనుకున్నది ఏంటంటే లైక్ విడోస్ మోస్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ కొంతమంది ఎట్లా ఉంటారంటే లైక్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కొంతమంది ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, వాళ్ళని చేయొచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే అసలు చదువు ఉండదు, ఫినాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, వీళ్ళందరి కోసం వాళ్ళు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అనుకున్నా. అండ్ దీంట్లో అగైన్ చూసుకుంటే అంటే ఇది నా ఐడియా, ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందని మీరు చెప్పండి. లైక్ మోస్ట్లీ లైక్ ఇఫ్ యూఆర్ సీయింగ్ చాలా మంది ఈ ఫినాన్షియల్ థింగ్స్ వల్లనే తప్పుడు దారిలోకి వెళ్తుంటారు. మోస్ట్లీ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ సెక్స్ వర్కర్స్, వాళ్ళు ఇంటెన్షనల్ గా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. అస్సలకి రేర్. వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ లేకపోతే వాళ్ళు తెలియకనో ఎవరో ఒకరు అలా పుష్ చేసి ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ లో అలా వెళ్తేనే వాళ్ళు వెళ్ళి ఉంటారు. కెన్ వి అంటే వాళ్ళని మనం ఏమైనా ఎడ్యుకేట్ చేసి ఇలాంటివి చేసి వాళ్ళని ఏమైనా తీసుకురావచ్చు అంటారు దాని నుంచి? 100% లోకేష్. ఇప్పుడు ఇందులో మీరు అన్నట్టు బిజినెస్ మోడల్ ఉంది. ఇప్పుడు లోకేష్ హ్యాస్ 2 ఆప్షన్స్. టేక్ అ గ్రూప్ ఆఫ్ ఉమెన్ హూస్ వెల్దీ రిచ్, వాళ్ళతో బిజినెస్ చేయొచ్చు మీరు. లేకపోతే గ్రూప్ ఆఫ్ ఉమెన్ మీరు అన్నట్టు సెక్స్ వర్కర్స్ అవ్వచ్చు, రెఫ్యూజీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు వాళ్ళ కండిషన్ వల్ల. సో నేనున్నాను అనుకోండి, నేను ఆ రిచ్ వెల్దీ ఉమెన్ దగ్గరికి వెళ్ళాను, బికాజ్ వాళ్ళకి నా సాయం అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్. వాళ్ళకి సాయం చేసి లాభం లేదు. వీళ్ళకి ఆ రోజు గడవడమే కష్టం వీళ్ళకి. అలాంటి వాళ్ళతో పనిచేయడం కష్టం, నేను కాదందు. కానీ దట్ ఈస్ వేర్ ఆంటర్ప్రెన్యూర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇంకా ఆంటర్ప్రెన్యూర్ ఎందుకు లేకపోతే, కష్టం భరించే వాడే ఆంటర్ప్రెన్యూర్. సో వాళ్ళతో కొంచెం జర్నీ చేయడం కష్టం. ఆల్ మార్జినలైజ్ వీళ్ళే కాదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ SC/ST కమ్యూనిటీస్ ఉంటారు, ఇలా మార్జినలైజ్డ్ ఒక లిస్ట్ ఉంటుంది. సో ఆ లిస్ట్ లో మీరు చూసుకుంటే వాళ్ళతో పనిచేయడం కష్టం. దాన్ని దట్ ఈస్ వేర్ యూ బ్రేక్ ద కోడ్. అంటే సొసైటియల్ బ్యాలెన్స్ అప్పుడే తెస్తారు కదా, వాళ్ళని మనతో సమానంగా నుంచోబెట్టుకోవాలి మనం. సో వాళ్ళని ట్రైన్ చేయడం కష్టం. కానీ నేను నా ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో చూసింది ఏంటంటే, వాళ్ళని ఎంత ట్రైన్ చేయడం కష్టం, వాళ్ళు అంతే స్కిల్డ్ ఉంటారు. మీరు ఒక నార్మల్ ఉమెన్ తీసుకున్నారు అనుకోండి, ఆవిడకి అదే స్కిల్ నేర్చుకోవడానికి 60 రోజులు పడితే వీళ్ళకి 30 days పడుతుంది. ఎందుకంటే రెసిలియంట్ ఉంటారు వీళ్ళు. ఆ కష్టాలు చూసి బాగా అంటే ఏదో సాధించాలి తపన ఉంటుంది చేయాలని. సో యాజ్ అ బిజినెస్ మోడల్ మనకు చూసినా మనకి వర్క్ ఫోర్స్ కూడా కాంపిటెంట్ వర్క్ ఫోర్స్ కావాలి. సో దే ఆర్ ఎ కాంపిటెంట్ వర్క్ ఫోర్స్. సో చూడండి, ఒక చోట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము చాలా స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాం, మీరు కూడా మీ వ్యూవర్స్కి చెప్పాల్సింది ఏంటంటే, దే షుడ్ నాట్ బి ఎనీ చారిటీ. చారిటీ అనే కాన్సెప్ట్ ఉండదు లోకంలో. ఎవ్రీబడి హ్యాస్ టు ఎర్న్ దేర్ బ్రెడ్ అండ్ బటర్. సో ఇప్పుడు చాలా మంది అంటారు, మేము వాళ్ళకి బట్టలు ఇస్తాం, మేము వాళ్ళకి బియ్యం ఇస్తాం. చాలా తప్పది. మీరు ఎంపవర్ చేయండి, వాళ్ళ బియ్యం వాళ్ళ బట్టలు వాళ్ళే చూసుకుంటారు. సో యాజ్ ఎ సొసైటీ, యాజ్ సంబడి హూ హ్యాస్ యూ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ యూత్. సో ఐ వుడ్ సజెస్ట్ యూ పాస్ ఆన్ అ మెసేజ్ టు సపోర్ట్ దెమ్ బట్ నాట్ గివ్ దెమ్ ఎనీ చారిటీ. సో ఇప్పుడు మనం దీన్ని అనుకున్నప్పుడు ప్లాస్టిక్ తోటి, లెట్స్ టేక్ ప్లాస్టిక్ కేటగిరీ. సో ఈ ప్లాస్టిక్ తీసుకొని మనం దాని నుంచి బ్యాగ్స్ కానీ
లేకపోతే ఫర్నిచర్ చేయొచ్చు, డిఫరెంట్ వేస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. Right. అండ్ నేను కొన్ని చూసిన చైనాలో ప్లాస్టిక్ తోటి రోడ్స్ చేస్తున్నారు, టైల్స్, డిఫరెంట్ థింగ్స్ ఆర్ బీన్ డూయింగ్, అంటే అది వేస్ట్ కాకుండా ఉండడానికి. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు మన ప్లాస్టిక్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి అండ్ చిప్స్, వేపర్స్ ఇవన్నీ వస్తుంటాయి. అవన్నీ ఆల్రెడీ యూజ్డ్ ఉంటాయా? అవి వాడితే మళ్ళీ స్మెల్ ఇట్లాంటివి ఏమైనా వస్తాయా? వీళ్ళు చేస్తారా చేసేవాళ్ళు? ఇక్కడ ఛాలెంజెస్ ఏమైనా వస్తాయా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే నార్మల్ సొసైటీలో అవగాహన లేకపోవడం వల్ల ప్లాస్టిక్ని చాలా తక్కువగా చూస్తారు. బట్ దట్ ఈస్ నథింగ్ లెస్ దెన్ గోల్డ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద హౌస్. ఈక్వలెంట్ టు గోల్డ్. ఓకే. సో ప్లాస్టిక్ వేస్ట్ అప్లికేషన్స్ అంటే లిమిట్లెస్ ఉంటాయి అసలు. అంటే నేనే పాడ్కాస్ట్ అంతా అయిపోతుంది, అన్ని ప్రోడక్ట్స్ తయారవుతాయి ప్లాస్టిక్ వేస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో కూడా టెస్టింగ్ అయింది రోడ్ వేస్ట్ చేయడం. ఓకే. మన ఇంట్లో పాడేసిన చెత్త ప్లాస్టిక్తో తీసుకెళ్లి రోడ్ వేస్తే దాని లైఫ్ విల్ ఇంక్రీజ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే. అంటే డాంబర్ రోడ్ కంటే డాంబర్ రోడ్లో కలిపేసి బిటుమిన్లో కలిపేసేస్తారు. ద లైఫ్ ఎన్హాన్సెస్. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ అప్లికేషన్స్. గవర్నమెంట్ కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంట్స్ చేసింది, కొన్ని చోట్ల చేయలేదు. మీరు నెక్స్ట్ అప్లికేషన్స్ చూస్తే మొత్తం హౌసింగ్, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ హౌస్. అంటే చెప్తేనే తప్ప తెలియదు అది ప్లాస్టిక్ హౌస్ అని. ఎవరైనా మార్బుల్ హౌస్ అనుకుంటారు, బికాస్ ఆ ఫినిష్ అండ్ టెక్స్చర్ అలా వస్తుంది. అది బేసికలీ మన ఇంట్లో మిల్క్ ప్యాకెట్స్ వస్తాయి కదా, దాంతో చేస్తారు. టెక్నికల్లీ LDP అంటారు దాన్ని, లో డెన్సిటీ పాలిఎథినిల్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏదైనా కవర్ పట్టుకుని స్ట్రెచ్ అవుతూ ఉంటే అది LDP. దట్స్ హైలీ వాల్యుబుల్ ప్లాస్టిక్. అది ఎప్పుడు పడేయద్దు. ఓకే. సౌండ్ వచ్చింది అనుకోండి, క్రాక్లింగ్ సౌండ్, మన చిప్స్ ప్యాకెట్స్ ఇవి క్రాక్లింగ్ సౌండ్, దట్ ఈస్ లో వాల్యూ ప్లాస్టిక్. ఓకే. సో ఇంకా హైయెస్ట్ వాల్యూ మన బాటిల్స్, పెట్ బాటిల్స్, షేవింగ్ స్టిక్స్, మగ్స్, ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ హై వాల్యూ ప్లాస్టిక్. సో వాటర్ బాటిల్స్ లో క్యాప్ ఒక రకంగా యూజ్ అవుతుంది. ఆ బాటిల్ తో గార్మెంట్స్ చేస్తారు, దాంతో యాన్ తీస్తారు. సో మీరు పాస్ట్ రికార్డ్ చూస్తే ఐ థింక్ ఇండియన్ టీమ్ జెర్సీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వాజ్ డన్ విత్ ప్లాస్టిక్ వేస్ట్ ఓన్లీ. ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీ. సూపర్. కొంచెం పాత రికార్డ్స్ చెక్ చేసి తెలుస్తుంది, ఇట్ వాస్ విత్ దట్. సో అంత వాల్యూ ఉంది దానికి. సో మీరు చెప్తున్నట్టు ఓకే, ఇందులో మళ్ళీ చాలా టెక్నికల్ ఉంటాయి. ఒకటి మీరు స్మెల్ అన్నారు కదా, ఇప్పుడు చూడండి ఎండ్ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు వెనక ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. ఓకే. కెమికల్ వాషింగ్, క్లీనింగ్, డ్రైయింగ్, దిస్ అ ఫుల్ ప్రోడక్ట్. బికాజ్ అలా ఇవ్వలేం కాబట్టి. ఇప్పుడు చూడండి అందులో బ్యాగ్స్ చేయొచ్చు. బ్యాగ్స్ మెయిన్, బ్యాగ్స్ చాలా చేస్తారు. మళ్ళీ రోప్స్ చేస్తారు, రోప్తో ఫర్నిచర్ చేస్తారు, డైరీస్ చేస్తారు. ఉత్తి వేస్తాను, మన ఇంట్లోంచి వచ్చిన వేస్తాను. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు యూ వాంట్ టు స్టార్ట్, ఐ నో, ఈ ప్రాసెస్లో దిగక్కర్లేదు. ఆల్రెడీ ప్రాసెస్ ఇన్వెంట్ అయిపోయింది. మీరు మళ్ళీ మీ ఫౌండేషన్ ద్వారా, మీ యూత్ ద్వారా మళ్ళీ నేను R&D చేస్తా అంటే కంట్రీకి టైం వేస్ట్. ఆల్రెడీ కమ్యూనిటీస్ ఆర్ ఇన్వాల్వ్, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. మీరు అక్కడి నుంచి ముందుకు వెళ్తే సరిపోతుంది. లేకపోతే ఉన్న కమ్యూనిటీకి నేర్పించడం, బ్యాక్ ఎండ్ వెళ్ళక్కర్లేదు. వేస్ట్ స్ట్రీమ్స్ లో మోస్ట్ వాల్యుబుల్ ఇస్ ప్లాస్టిక్. టైల్స్ చేస్తారు, హౌసింగ్ చేస్తారు, ఫర్నిచర్ చేస్తారు. మార్కెట్లో మెయిన్ ఏంటంటే అవగాహన లేదు, ఇవి ఉన్నాయని కూడా అవగాహన లేదు. ఓకే. ప్రోడక్ట్ ఎవరు చూసుండరు, చెప్తే తప్ప తెలీదు. సో ఇవన్నీ స్ట్రీమ్స్ యువర్ పీపుల్ కెన్ రియలీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ప్లాస్టిక్ లో 2 టైప్స్ ఉంటాయి కదండి. ఒకటి వచ్చేసి ఇప్పుడు మనం వాడే వేస్టేజ్ నుంచి వచ్చేది, ఇంకోటి వచ్చి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ వస్తుంది కదా, అది ఎట్లా ఉంటుంది? సో ఎందుకు ఇస్తారు వాళ్ళు? సో టెక్నికలీ 2 ఉంటాయని మనం మాట్లాడేటప్పుడు, ఒకటి పోస్ట్ ఇండస్ట్రియల్ అంటాం. పోస్ట్ ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ నడుస్తుంటే వాళ్ళకి రిజెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఒక కవరే అనుకోండి, మన చాక్లెట్ ర్యాపర్ అనుకోండి, అందులో ఇంక్ ఎక్కువ అవ్వచ్చు, కలర్ తగ్గచ్చు, ప్రింట్ తప్పుపోవచ్చు. వాళ్ళు అవుట్ రైట్లీ ఆ బ్యాచ్ అంతా రిజెక్ట్ చేసేస్తారు, అది పక్కకు పడేస్తారు. ఇవి సర్ఫ్ ఎక్సెల్ అనుకోండి, చాలా అన్నిటికీ ప్యాకెట్ అనేది ఉంటుంది. సో అది మన బ్రాండింగ్ వాల్యూ పాడైపోతుంది. సో ప్యాకెట్ ఫామ్ ముందు రోల్ ఫార్మ్స్ లో ఉంటాయి, రోల్ యాక్సెప్ట్ రిజెక్ట్ అవుతుంది. అది ఒకటి అప్లికేషన్. దట్స్ ఆల్సో వెరీ హై వాల్యూ అప్లికేషన్. సో దాంతో చాలా ప్రోడక్ట్స్ అవుతాయి. అదేంటంటే బేసికలీ రా మెటీరియల్ తీసుకుని దాన్ని మనం వీ కెన్ కన్వర్ట్. సెకండ్ పోస్ట్ కన్స్యూమర్ అంటాం, అంటే మన ఇళ్లలోంచి బయటికి వెళ్ళేది. ఓకే. మన ఇంట్లో రోజంతా మీరు మార్నింగ్ పాల ప్యాకెట్ నుంచి ఈవినింగ్ కాఫీ ప్యాకెట్ దాకా ఇదంతా వేస్టే. ఓకే. సో ఇదంతా మనకు వాల్యూ లేదనిపిస్తుంది, బట్ దట్స్ ఎ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ మోడల్ ఫర్ సంబడి. ఓకే. దేర్ ఆర్ సో మెనీ బిజినెసెస్ గ్లోబలీ ఆ వేస్ట్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ ఐడియాస్. సో అది మనం ఎక్స్పర్ట్స్, మీరు అన్నట్టు యూల్ ఆల్వేస్ కాల్ సమ్ ఎక్స్పర్ట్, దే విల్ గైడ్ యూ. అవన్నీ తీసుకుని యూ కెన్ బిల్డ్ ఎ లో ఇన్వెస్ట్మెంట్ మోడల్. వీటికి ఇన్వెస్ట్మెంట్ చాలా మంది అనొచ్చు, ఇంత మాట్లాడుతున్నారు పెట్టుబడి చెప్పట్లేదు అంటే. పెట్టుబడి ఏమి ఉండదండి. 5,000, 10,000, 2,000 అంటే ఒక సినిమాతో సమానం అంతే. ఓకే. అక్కడి నుంచి యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్. రైట్. అంటే ఇప్పుడు మనం మాట్లాడింది ఇప్పుడు సేమ్ ప్లాస్టిక్ గురించి. రైట్. ద సేమ్ వేలో మనం క్లోతింగ్ వెళ్దాం. క్లోతింగ్ వెళ్తే క్లోతింగ్ లో కూడా లైక్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు చాలా డిఫెక్టివ్ పీసెస్ వస్తూ ఉంటాయి, బటన్స్ ఉండవు, స్టిచ్చింగ్ తప్పు వస్తాయి, అవి కూడా వాళ్ళు సైడ్ పడేస్తారు. దే కాంట్ సెల్ ఇట్. అవి మళ్ళీ అవి మనం పుల్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా స్టార్ట్అప్ చేశారు,
వాళ్ళకి చాలా కష్టమైపోతుంది ఇంత సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం. గార్మెంట్స్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. సో ఎవరైనా స్టార్ట్ చేస్తే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ షర్టింగ్లోకి వెళ్ళకుండా, షర్టింగ్ అండ్ ప్యాంట్స్లోకి వెళ్ళకుండా, బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అండ్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. సో డెనిమ్కి వెళ్ళారు అనుకోండి, ఇందులో మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో టెక్నికలీ ఏంటంటే ప్యాంట్ కుట్టాక జీన్స్ అంటారు, కుట్టక ముందు డెనిమ్ అంటారు. ఓకే, బట్టని డెనిమ్ అంటాం, కుట్టిందాన్ని జీన్స్ అంటాం. డెనిమ్ జీన్స్ అంటారు. తో కలిపేస్తాం, మేము టెక్నికలీ సెపరేట్ చేసుకుంటాం. సో ఇందులో పోస్ట్ ఇండస్ట్రియల్ డెనిమ్ ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ప్లాంట్లు చేస్తారు కదా ప్యాంట్లు, అవన్నీ కట్ పీసెస్ ఉంటాయి అన్ని. ఓకే, 6 ఇంచులు 12 ఇంచులు ఇవన్నీ వాడు పక్కకు పడేస్తాడు, వాడికి పనికిరాదు. సో అదంతా దట్ గోస్ టు ఫర్నెస్, ఉంటే ఉంటుంది లేకపోతే పడేస్తారు. ఓకే, సో దట్ కెన్ బి అ వెరీ లో కాస్ట్ రా మెటీరియల్ ఫర్ యూ. అందులోనే మీరు కర్టెన్స్ చేయొచ్చు, క్విల్స్ చేయొచ్చు, సోఫా కవర్స్ చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు, ఫర్నిచర్ చేయొచ్చు, లిమిట్లెస్. అది పోస్ట్ కన్జ్యూమర్. అదే మనం పోస్ట్ కన్జ్యూమర్ తీస్తే, నేను ఫస్ట్ మాట్లాడినట్టు కలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్తో కలెక్ట్ చేసుకుని, అదైతే ఫ్రీ రా మెటీరియల్. సో అదొక ప్యాచ్ వర్క్ అంటాం మేము, టెక్నికలీ ప్యాచ్ వర్క్ ఫ్యాబ్రిక్ అంటాం. ఇవన్నీ గుడ్డల్ని కలిపి కుడతారు, అండ్ దట్స్ ఎ హ్యూజ్ ఇన్కమ్ జనరేషన్ ఫర్ ద ఉమెన్. ప్యాచ్ వర్క్ జీన్స్ అనేది ఒక మోడల్. సో అదొకటి, ఇట్స్ ఎ వెరీ రోరింగ్. మీరు బయట కంట్రీస్లో చూస్తే ఆల్ దీస్ ఆర్ మోడల్స్. ఓకే, మీరు కొన్ని మోడల్స్ గ్లోబలీ చూడండి. ఆ బిజినెస్, సస్టైనింగ్ బిజినెసెస్ ఈ స్క్రాప్ మీద నుంచి ఉన్నాయి. ఓకే, నేను చెప్తున్నవన్నీ ఏదో నేను నాకు ఇన్వెంట్ చేసిన ఇవన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో అడాప్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనకి బేసికలీ ఇన్నోవేషన్ అంటే భయం. ఇన్నోవేషన్ భయపడతాం. సో మీరు చేసిందే నేను చేస్తాను, నేను చేసిందే మీరు చేస్తారు. సో ఆ ఫ్లిప్ మార్చుకోవాలంటే. అంటే ఇప్పుడు క్లాతింగ్ దగ్గరకు వచ్చాం కాబట్టి, క్లాతింగ్ అనే కాదు, ఇప్పుడు మన సీట్ కవర్ చేసేటప్పుడు కూడా కట్టింగ్లో కొంచెం వేస్టేజ్ వస్తుంది పూరా. సో టైలరింగ్ దగ్గర ఆబ్వియస్లీ ఇంతకుముందు మాట్లాడింది, ఏ దాంట్లో అయినా సరే ఈ క్లాత్ రిలేటెడ్ కానీ ప్లాస్టిక్ రిలేటెడ్ కానీ వేస్టేజెస్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి 100%. అండ్ ఇవి కాకుండా నేచర్ రిలేటెడ్ చూసుకుంటే, నేచర్ రిలేటెడ్ నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్కి పూల మార్కెట్లో పూల షాప్ ఉంటుంది. ఓకే, సో సీజన్ లో దసరాకి దివాళికి మస్తు సేల్ అయిపోతాయి. అవి కాకుండా మామూలు సీజన్స్ లో లైక్ డంప్ అంటే ఒక ఆల్మోస్ట్ లైక్ 50 kgs 100 kgs కూడా వాళ్ళు అక్కడ చెత్తకుండా లేకుండా అక్కడ పడేస్తారు. ఆ మార్కెట్ లో ఉన్న పూలన్నీ వచ్చి అక్కడ పడేస్తారు. నేను కూడా లైక్ వై కాంట్ వి డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్. అప్పుడు లైక్ ఐ వాస్ సీయింగ్ సంథింగ్ ఇన్ ఇంటర్నెట్, లైక్ సమ్ పీపుల్ దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసేసి దాని నుంచి అగరబత్తీలు చేస్తున్నారని. లైక్ ఐ ఫెల్ట్ మనం కూడా చేయొచ్చు కదా మన బ్రాండింగ్ తోటి. మనం ఇంకా దాన్ని కొంచెం ఇంకేదైనా డీటెయిలింగ్ యాడ్ చేసుకుని మనం మన ఐడియాలజీ తోటి దాన్ని ఇంకా డిఫరెంట్ గా పుల్ చేయొచ్చు కదా. ఇది ఎలా ఉంటది? ఇన్సెన్స్ స్టిక్స్ అంటారండి దాన్ని. ఇన్సెన్స్ స్టిక్స్ అవుట్ ఆఫ్ ఫ్లోరల్ వేస్ట్. టెక్నికలీ ఇన్సెన్స్ స్టిక్స్, అది రోరింగ్ బిజినెస్ అది. ప్లస్ ఓకే, అందులో చాలా బేసిక్ మెషిన్స్ ఉంటాయి. ఐ థింక్ 1,00,000-1,50,000లో మీకు ఇన్సెన్స్ స్టిక్ మెషిన్ వచ్చేస్తుంది. ట్రైనింగ్ పెద్ద అవసరం లేదు, యూట్యూబ్ లో కూడా చూసి నేర్చుకోవచ్చు. చాలా సింపుల్, అది ఏం రాకెట్ సైన్స్ కాదు. లేకపోతే సింపుల్ ట్రైనర్స్ ఉంటాడు, వారం రోజులు 1 వీక్ కూడా పెద్ద ట్రైనింగ్ దానికి. సో అది మీరు మీ ఎగ్జిస్టింగ్ టెంపుల్ ఉన్న ఏరియాలో వాడితో మాట్లాడుకుంటే అదే వాడు మీకు బిజినెస్, ఇంకెక్కడికి వెళ్ళక వాడే మీకు వేసిస్తాడు. మీరు కంప్లీట్ చేసి స్టిక్స్ కానీ సోప్స్ కానీ అవన్నీ వాళ్ళకే రిటర్న్ ఇవ్వచ్చు, లేకపోతే అక్కడే సేల్ చేసి భక్తులు కంపల్సరీ తీసుకుంటారు. పూల నుంచి వచ్చిందంటే ఎవరు వద్దనరు. హార్డ్లీ 1.5 lakh అంతే. సో కొంచెం ఆ కన్సల్ట్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కొంచెం నేర్చుకుని అప్ అండ్ డౌన్ చేసుకుంటే ఒక 1 month హార్డ్ వర్క్ చేస్తే యువర్ బిజినెస్ మోడల్ ఇస్ రెడీ. అండ్ రా మెటీరియల్ ఫ్రీ, మీకు మీరు కొనక్కలేదు, రా మెటీరియల్ పడేస్తున్నారు కదా, వాడు హ్యాపీగా వచ్చి తీసుకెళ్ళంటాడు. ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి మనకి, ఎంత వస్తుంది అసలు? మీరు టైప్ చేసుకుని 4 temples తో నాకు మంత్లీ ఇంత కావాలంటే మీ పెట్టుబడి వచ్చేసింది. అండ్ పెద్ద ఎక్కువ మంది కూడా అక్కడ 2-3 స్టార్ట్ చేయొచ్చు, 10 మంది కావాలంటే కాదు. అసలు హౌస్ హోల్డే స్టార్ట్ చేయొచ్చు. అసలు బయట ఇండస్ట్రీ షెడ్ పెట్టాలి 100 crores ఏం లేదు, మీ టెర్రస్ మీద కూడా చేసుకో. ఎండబెట్టడం కదా బేసిక్స్. చిన్న చిన్న మెషిన్స్ ఇంట్లో కూడా నడుపుకోవచ్చు. 2 lakhs యూర్ డన్. సూపర్. సో ఓన్ బ్రాండింగ్ చేసుకుని స్టార్ట్ ఆఫ్. హ్యూజ్ బిజినెస్ మోడల్. సో అదే అంటే నేను చూస్తున్నప్పుడు ఇవే అనిపిస్తూ ఉంటాయి, లైక్ దే ఆర్ వేస్టింగ్ అవుట్ ఆఫ్ దిస్. దానికి మామూలుగా ఉన్నప్పుడు దాని డిమాండ్ ఉంటుంది, తర్వాత అది పడిపోతుంది. అండ్ మన బొకేస్ కూడా చూసుకుంటే లైక్ ఇచ్చేస్తారు, తర్వాత పడేస్తారు. అండ్ దీని నుంచే కదా చాలా బిజినెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు పూలదండలు చాలా వచ్చాయండి, చాలా బిజినెస్ ఉన్నాయి ఇందులో. అంటే నాన్ కన్జర్వేటివ్, అంటే ఇప్పుడు చాలా మందికి ఉండొచ్చు. అంటే నాకు తెలిసి నేను గ్రో అయినప్పుడు నా ఫ్యామిలీని ఒక్కనే బిజినెస్ స్టార్ట్ చేయలేదు. అందరూ భయపడతారు, ఏంటి పూలు అమ్ముకుంటున్నావా, చెత్త ఏరుకుంటున్నావా, ఈ ఫియర్ ఉంటుంది యూత్ లో. సో వాడు ఏంటంటే ఫ్యాన్సీ బిజినెస్ చేద్దామని మంచి కూర్చొని చైర్ లో కూర్చుని నేను సైన్లు చేస్తా చెక్కుల మీద, అది నా బిజినెస్ అంటే గ్రౌండ్ కి వెళ్ళకపోతే అది లైఫ్ లాంగ్ పనికిరాదు. హ్యాస్ టు బి ఆన్ గ్రౌండ్. అండ్ ఆల్రెడీ ఆ మోడల్స్ ఇప్పుడు మనం అనుకున్న మోడల్స్ ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు.
హెవీ కాంపిటీషన్ ఉండొచ్చు. అన్నిట్లో ఇవి ఇంకా ఎవరు ట్రిగర్ చేయలేనివి, టచ్ Trigger చేయలేని. చేయలేని ప్లేసెస్ వేర్ దేర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్కోప్, చాలా స్కోప్. వేర్ దే ఆర్ మేకింగ్ సంథింగ్ ఫర్ ద నేచర్. ఎస్, అండ్ ఈ చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళు ఇండియా. నేచర్ హెల్ప్, ఒక కమ్యూనిటీని Help బిల్డ్ చేస్తున్నాం. చేస్తున్నారు. అండ్ యూల్ బి Employment. ఫైనలీ ఒక స్టేజ్ తర్వాత యూల్ బి సో హ్యాపీ విత్, అంటే మీకు లిక్కర్ షాప్ నడిపితే డబ్బులు వస్తాయి కానీ హ్యాపీనెస్ నాకు తెలియదు, కానీ మీరు ఇలా ఎన్వైరన్మెంట్, సొసైటీ, లేడీస్ ఎంపవర్మెంట్ అంటే ఇందులో పనిచేసి చూడండి, యూల్ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. దేనికి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. సో ఇలాగే సారీస్ ఒకటి నేను చెప్పాను కదా, సారీస్ తో యూ కెన్ డూ, ఓల్డ్ సారీస్ తో యూ కెన్ డూ బ్యాగ్స్, యూ కెన్ డూ రోప్స్, యూ కెన్ డూ ఫర్నిచర్స్. మీరు చూడొచ్చు పిక్చర్స్ అన్ని ఉంటాయి. దట్స్ సచ్ ఎన్ అమేజింగ్ బిజినెస్ మోడల్. ఓకే, బట్ టేకప్ చేయరు ఎవరు, భయపడిపోతారు. సో ఇక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయండి? మోస్ట్లీ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను అనుకోవడం వినడానికి ఇప్పుడు ఎంత బాగానే ఉంది. నేను ఇప్పుడు ఫ్లవర్సే తీసుకుందాం. ఫ్లవర్స్ చెప్పడానికి ఓకే, అది తీసుకొని వచ్చేసి మనం వేస్టేజ్ ఇట్లా చేసేసి ధూప్ స్టిక్స్ వేసేద్దాం, లేకపోతే అగరబత్తి వేసేద్దాం. కానీ వాడు పడేసే టైంకి అక్కడ మనోడు ఉండాలి, డెలివరీ అవన్నీ కలెక్ట్ చేయాలి, ఒక చిన్న వ్యాన్ టైప్ ఏదో ఒకటి ఉండాలి కలెక్ట్ చేసుకోవడానికి, బాయ్స్ ఉండాలి. అది తెచ్చిన తర్వాత మేబీ పాడైపోతే స్మెల్లింగ్ ఇష్యూస్ ఉంటాయి, దాన్ని స్టోర్ చేయాలి, మళ్ళీ ఆరబెట్టాలి. ఇదంతా లైక్ అంటే రియాలిటీ గ్రౌండ్స్కి వచ్చేసరికి హౌ ఇట్ విల్ బి. ఒక్కటి హార్డ్ వర్క్ ఉంటుంది. అది కామన్. హార్డ్ వర్క్. యు ఆర్ రన్నింగ్ ఎ యూట్యూబ్ ఛానల్, యూ కెనాట్ సే హార్డ్ వర్క్ లేదని. ఇందులో ఎక్కువ ఉండొచ్చు, అందులో తక్కువ ఉండొచ్చు, ఎవరిదానికి వాళ్ళకి ఎవరిదానికి ఉంటుంది. సో హార్డ్ వర్క్ తప్పదు, దట్ ఈస్ సంథింగ్. అండ్ మీ మోడల్ ఆ ప్లేస్ లో కూర్చోడానికి రిపీటెడ్ ఐటరేషన్స్ ఉంటాయి, సింగిల్ షాట్ లో కూర్చోదు. ఈవెన్ మనం ఇడ్లీ బండి పెట్టినా 1 షాట్ లో కూర్చోదు, అది ఒక 3-4 times 6-8 times పడుతుంది. ఇందులో కొంచెం ఎక్కువ పడుతుంది. సో సెకండ్ టైం పట్టేస్తుంది. థర్డ్, ఎస్ మీరు అన్నట్టు మీ ఆపరేషన్స్ ఆర్ కీ. మీరు ఆపరేషనల్ వీక్ అయితే మీకు రా మెటీరియల్ రాదు. సో అక్కడ మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పర్సన్ పెట్టుకోవడం, టెంపుల్ వాళ్ళతో మాట్లాడుకోవడం, నాకు ఇవ్వండి మీరు పాడేది నేను వచ్చి తీసుకుంటా, నెక్స్ట్ డే వచ్చిన. సో ఇవాళ రేపు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పోర్టర్ ఉంది, ఊబర్స్ ఉన్నాయి, అంతా డెలివరీ సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్. సో మీ ఓన్ మ్యాన్ పవర్ మీకు ఉండాలి అన్న అవసరం లేదు. పోర్టర్ ఉంది అనుకోండి, వాడే పికప్ కూడా చేసుకుంటే డ్రాప్ కూడా చేస్తాడు వాడి వెహికల్. సో ఇలాగా ఏం సర్వీసెస్ నాకు ఎట్ నో కాస్ట్ ఉన్నాయో అది కొంచెం చూసుకోవాలి. లేకపోతే పర్మనెంట్ వెహికల్ వాడిని మాట్లాడుకోండి, ఏం లేదన్నా మీరు ఆ టైంకి నెలకింత మీరు తెచ్చి ఇక్కడ పడేసేయండి. సో అది మీ ఎండ్ లాస్ ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ మీరు వేస్ట్ తో పని చేసినప్పుడు వేస్ట్ లో మళ్ళీ వేస్ట్ ఉండకూడదు అంటే ఉండదు, 100% వేస్టేజ్ ఉంటుంది. సో అది మీ ప్రాఫిట్ లో యాడ్ అవుతుంది. దిస్ ఇస్ బేసిక్ రా మెటీరియల్. సో 10-20% వేస్టేజ్ ఎప్పుడు పట్టుకున్నాడు వాళ్ళు, 100 లో 80% వస్తుంది, 20% పోతుంది. సో ప్రొడక్షన్ లో ఫస్ట్ 2-3 బ్యాచెస్ మొత్తం ఫెయిల్ అవుతారు. మీరు కావాల్సిన స్మెల్ రాదు, సరిగ్గా కూర్చోదు, ట్రైనింగ్ ఇచ్చినా దేర్ ఆర్ ఐటరేషన్స్. బట్ దట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫన్ ఆల్ అబౌట్. ఇప్పుడు నేను మీకు రెడీమేడ్ అగరబత్తి స్టిక్ ఇస్తే వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? దేర్ ఇస్ నో ఫన్ కదా, దేర్ ఇస్ నో ఫన్ ఇన్ దట్. బిల్డింగ్ లో ఉంటుంది, ఆ బిల్డింగ్ లోనే ఫన్ ఉంటుంది, ఆ బిల్డింగ్ లో నేర్చుకోవడం. అండ్ ఎందుకంటే అప్పుడు మీరు మీ ఐడియా చెప్తారు, ఓకే ఇలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, ఈ వేస్ట్. యూ స్టార్ట్ లెర్నింగ్ ద సబ్జెక్ట్. సో దట్ జర్నీ ఇస్ గుడ్. ఒక 6-8 months పడుతుంది, ఈజీ కాదు. అండ్ మీరు ఒకసారి జర్నీ స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ విల్ కనెక్ట్ విత్ ఎక్స్పర్ట్స్ ఆల్సో కదా. మీరు బ్లైండ్ గా టైం వేస్ట్ చేసుకోవడానికి లేదు కదా, మీరు ఎక్స్పర్ట్స్ తో కనెక్ట్ అవుతారు, హీ విల్ గైడ్ యూ. సో జర్నీ షార్ట్ అయిపోతుంది అంతే. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ లేకుండా వెళ్ళొద్దు. అంటే మీరు 1 year పట్టేది మేబీ ఎక్స్పర్ట్ తో మాట్లాడితే 1 month లో అయిపోతుంది. 11 months ఎందుకు వేస్ట్ చేయడం? ఇట్స్ రియల్లీ నాట్ వర్త్. సో ఇప్పుడు ఇవి చేసే మూమెంట్, ఇప్పుడు మనం రా మెటీరియల్ తీసుకొచ్చేసిన తర్వాత ఈ రా మెటీరియల్ ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ రా మెటీరియల్ ఇప్పుడు పుల్ చేయాలంటే ఎవరిని పట్టుకోవాలి? ఓకే, సో నేను నా ఎజంప్షన్ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్లో Lokesh has a foundation. He wants to help women. He wants to help youngsters to start their own business with low friction. I want to connect these dots. వీళ్ళని కనెక్ట్ చేసి everyone get benefit out of. Everybody benefit, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఇలాగా. సో లోకేష్ ఇందులో చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. అంటే ఐ విల్ బి ఫ్యాక్చువల్, ఎందుకంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే బెటర్. దాచి చేసేది ఏం లేదు ఇందులో, అది చాలా కష్టం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ అనుకోండి, హైదరాబాద్ చూసుకుంటే ప్రతి జోన్ కు ఒక డంపింగ్ గ్రౌండ్ ఉంటుంది. ఓకే, సో కుకట్పల్లి కదా, కైతలాపూర్ డంపింగ్ గ్రౌండ్, ఇట్స్ నియరెస్ట్ డంపింగ్ గ్రౌండ్ ఫ్రమ్ దిస్ లొకేషన్, కైతలాపూర్. సో ఎవరు ఎప్పుడు వెళ్ళకపోతే లోపల కాలు పెట్టలేరు, స్మెల్ స్టెంచ్ చాలా కష్టం, కాలు కూడా పెట్టలేరు. ఎవరైనా చూసిన వాళ్ళకి అలవాటు ఉంటుంది కానీ. సో అది మీరు చేయాలి ఫస్ట్. సంబడి వాంట్స్ టు గో, ఆ డంప్యార్డ్ లోకి వెళ్ళాలి, అందులో నడవలేరు కూడా. ఆ రేడియస్ 5 kilometers చుట్టుపక్కల కూడా వెళ్ళలేరు, అంత స్టెంచ్ ఉంటుంది అందులో. సెకండ్ బిగ్గెస్ట్ డంప్యార్డ్ హైదరాబాద్ లో ఇక్కడ జవహర్ నగర్, దమాయిగూడ పక్కన.
అంటే సిటీ వేస్ట్ అంతా అక్కడికి వెళ్తుంది. ఇమాజిన్ చేయండి, రోజు ఆ బిర్యానీ సాంబార్ ఇవన్నీ కలిపి ఒక చోట ఉంటే యూ కాంట్ ఈవెన్ స్టెప్ మీరు బ్రీత్ చేయలేరు. సో అది ఫస్ట్ ఛాలెంజ్, అది ప్రిపేర్ అవ్వాలి. నేను అది తర్వాత మీరు ఉత్తి వేస్ట్ పిక్కర్స్ తోనే పని చేయాలి. ఇప్పుడు ఒకళ్ళు ఓరియంటేషన్ ఉండొచ్చు, నేను ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ అటు అనుకున్న లైఫ్ ఇప్పుడు ఏంటి చెత్తకుండీలు. సో ఆ ఫిల్టర్, చెత్త ఏరుకునే వాళ్ళ ఆ ఫిల్టర్ తీసేయాలి. మీరు జెన్యున్ గా స్టార్ట్అప్ అంటే గ్రౌండ్కి వెళ్ళిపోవాలి మీరు. సో వాళ్ళతోనే ఉండాలి. అండ్ ఐ విల్ నాట్ షుగర్ కోడ్, దే ఆర్ ఆల్వేస్ డ్రంక్. అంటే పరిస్థితి అలా ఉంటుంది, వాళ్ళు అలానే పని చేయగలుగుతారు. బికాజ్ మీరు రోజు ఇంటరాక్ట్, వాళ్ళు తీసేశారు అనుకున్న పనికి రాలేదు వాళ్ళు. ఈ కాంట్ వర్క్. మనం కూడా చేయలేము. ఆ స్మెల్లో బతకమంటే రోజంతా తన చెత్త ఏరుకున్నది కష్టం. సో ఇది ఒక్కటి, దిస్ ఇస్ వన్ సెట్. సో మీకు వేస్ట్ అంతాను నేను ఇప్పుడు చెప్పిన జీన్స్, సారీస్, మిల్క్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ అక్కడికే వెళ్తాయి. అండ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మీరు పోయి ఏరుకోవడానికి ఉండదు అక్కడ, మీరు అలా ఏరుకోలేరు. అది దేర్ ఇస్ అ సిస్టమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో సిస్టమ్ ని బైపాస్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది సిస్టమ్. సో వీళ్ళందరూ అన్ని చోట్ల ఒక సిస్టమ్ లో మీరు పార్ట్ అవ్వాలంటే ఒక 5 ఏళ్ళన్నా పడుతుంది మీకు. ఓకే, నేను ఇవాళ పొద్దున్న వెళ్ళి కైతలాపూర్లో 4 ప్యాకెట్లు తెస్తాను అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో మీకు ప్రాసెస్ తెలియాలి. సో ఓకే, ఇప్పుడు ఇందులో షిప్పింగ్ బెల్ట్స్ ఉంటాయి, అవి కూడా వేస్టేజ్. అది దానికి మీరు అలంగ్ షిప్ యార్డ్కి వెళ్ళాలి, విచ్ ఇస్ ఆన్ ద బార్డర్ ఆఫ్ గుజరాత్. అక్కడి నుంచి పాకిస్తాన్ కనెక్ట్ అవుతుంది. ఓకే, సో వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ వెళ్ళాల్సిన అవసరం ఉందని అది. అలాగే కార్ సీట్ బెల్ట్స్ ఉంటాయి, అది రాజస్థాన్ ఉంటుంది. అన్నిటికీ కొన్ని హబ్స్ ఉంటాయి వేస్టేజ్ కూడా. ప్లాస్టిక్ అయితే ఎక్కడన్నా ఉంటుంది, టెక్స్టైల్స్ ఇలా. అంటే యాజ్ ఎ బిజినెస్ మోడల్ టెక్స్టైల్ కి సూరత్ ఉంటుంది, ఇలాగా జీన్స్ కి పానిపత్ ఉంటుంది. ఇలా అన్నిటికీ ఒక స్ట్రీమ్ ఉంటుంది, ఒక హబ్ లా ఉంటుంది. దొరుకుతాయి మనకి, ఎందుకంటే ఈజీ ఉంటుంది అక్కడ. అన్ని చోట్ల మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ అక్కడ ఈజీ, ఎందుకంటే ఒక మోడల్ అది. ఇక్కడంటే కష్టం. సో డిపెండింగ్ ఆన్ యువర్ స్కేల్, మీకు స్కేల్ చిన్నది అనుకోండి, 4 ప్యాంట్లు కావాలంటే మీరు పానిపత్ సూరత్ వెళ్ళారు, ఇక్కడ తీసుకుంటారు. స్కేల్ పెరుగుతుందని దిగుతాం కదా మనం. ఈ రోజు ఒక బ్యాగ్ చేస్తే రేపు 10 కావాలి నాకు. సో నేనే తెచ్చుకుంటానంటే 10 ఏళ్ళు పడుతుంది. సో ఇంత కష్టపడ్డాం, ఎందుకంటే 20-30 వెరైటీస్ ఆఫ్ వేస్ట్ ఉంటుంది. నేను అన్నిట్లో 2 ఏళ్ళు ఖర్చు పెడతానంటే మీకు 60 ఏళ్ళు పడుతుంది. సో దట్ ఈస్ రియలీ నాట్ వయబుల్ యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. అండ్ మీకు కాస్టింగ్ సబ్జెక్ట్ నేర్చుకున్నంత అవసరం లేదు. సో ఈ రోజు ఎక్స్పర్ట్స్ ఉన్నారు అన్ని వేస్ట్ స్ట్రీమ్ కి. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చి, ఎందుకంటే మీది వాల్యూ యాడ్ చేయడం. మీరు సారీతోనో, జీన్స్ తోనో, ప్లాస్టిక్ వ్యాడ్ తోనో వీళ్ళని ఇన్వాల్వ్ చేసి వాల్యూ యాడ్ చేయడం. వేస్ట్ ఎక్కడి నుంచి వస్తే మీకు ఎందుకు, మీకు రా మెటీరియల్ కావాలి కదా. ఈ రోజు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్ అందరు ఉన్నారు. సో ఫర్ యూ ఐ విల్ కనెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు యూ. సో యువర్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, దే కెన్ బి ఇన్ టచ్ విత్ యూ. బికాస్ వాళ్ళు కూడా, ఇప్పుడు మీరు కూడా వాళ్ళు అన్నారు అనుకోండి మీకు మీరు చూసుకోండి అని, ప్రాక్టికల్ కాదు కదా, యువర్ సొల్యూషన్ ప్రొవైడర్. సో మీరు అందరినీ వాళ్ళని కనెక్ట్ చేసేయచ్చు. అదే చాలా మంది కూడా ఇక్కడనే తప్పు చేస్తారన్న. ఎట్లా అంటే అన్ని నేనే చేయాలనే పాయింట్ లో పోతారు. దట్ ఇస్ సిల్లీ మిస్టేక్ ఐ ఫీల్. ఎందుకంటే దాంట్లో చాలా టైం కిల్ అవుతుంది. ఆ టైమ్, ఆ ఎఫర్ట్ దే షుడ్ కీప్ ఆన్ సెల్లింగ్ ద ప్రొడక్ట్, బికాస్ దట్ ఈస్ అల్టిమేట్ గోల్. అండ్ ఇదంతా ఆల్రెడీ రెడీగా అయిపోయినప్పుడు ₹1 ఎక్కువైనా చేసేసుకోవడం బెటర్. ₹1 తగ్గుతుంది, ఇలా పోతారు, ₹100 పోతుంది, టైం పోతుంది, మెయిన్ టైం పోతుంది. అండ్ మనకు ఎక్స్పర్టీస్ లేదు, మళ్ళీ అన్ని ఫెయిల్ అవుతాం, డబ్బు పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నమ్మకం పోతుంది. ఎందుకు అన్ని నేనే చేయాలా, ₹1 మిగిల్చుకోవాలి, దట్స్ ఫండమెంటల్ రాంగ్. సినిమా తీసేవాడు సినిమా తీయాలి, యాక్ట్ చేసేవాడు యాక్ట్ చేయాలి, రెండు కలిపి చేస్తా అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ మోడల్. యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ యువర్ టైం. సో మీరు సెల్లింగ్ లో, మార్కెటింగ్ లో, ప్రమోషన్ లో, పబ్లిసిటీలో మీరు అన్నారనుకోండి బ్యాగ్ నేనే చేసుకుంటే ₹1 మిగులుతుందంటే అది కాదు. వి షుడ్ నాట్ గెట్ ఇంటూ ఇట్. ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి, వాడు నెంబర్ ఇస్తారు, తీసుకొని ఫినిష్ చేయండి. సో ఇప్పుడు మెటీరియల్ వచ్చేసింది, మెటీరియల్ తెచ్చేసుకున్నాము. మెటీరియల్ మొత్తం మన దగ్గర వచ్చిన తర్వాత మన ఎవరైతే ఉన్నారో ఉమెన్స్ వాళ్ళతో ఇచ్చేసి వాళ్ళకి స్టిచ్చింగ్ చేపిస్తాము, అన్నీ అవుతున్నాయి. ఇక్కడ అగైన్ స్టిచ్చింగ్ అంతా అయిపోయే టైంకి, వాళ్ళు చేసే టైంకి మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా మనకు కనెక్టెడ్గా ఉంటారా? అసలు మీకు రా మెటీరియల్ ఒక ప్రాబ్లం అయితే ఇది ఎక్కువ ప్రాబ్లం. రా మెటీరియల్ అన్నా సరే టైం పోతే పోయింది, నేను తెచ్చుకుంటా అనుకోవచ్చేమో, కానీ నాకు 5 ఏళ్ళు పర్వాలేదని. కమ్యూనిటీ వర్కింగ్ చాలా కష్టం అండి, గ్రాస్ రూట్ కమ్యూనిటీస్. అదే అన్న, ఇప్పుడు ఐడియాలజీ మనకు బాగానే ఉంటుంది. అరే ఇండియాలో ఇంత ఉంది, చెత్త ఇట్లా ఉంది, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ లేదు, స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళకి ఇది ఒక మోడల్ లాగా బిల్డ్ చేద్దామని ఇన్ని ఆలోచిస్తాం. రియల్ గ్రౌండ్స్ లో ఛాలెంజెస్ గురించి నేను మిమ్మల్ని అదే క్వశ్చన్ చేస్తున్నా.
చెత్త దగ్గర ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు, అవును అంత ఉంటుంది ప్రాసెస్, మనం వెళ్ళలేము, వెళ్ళినా కూడా ఇంత టైం వేస్టింగ్ ఉంటుంది. దాంట్లో ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, ఆయనతోటి మనం బార్గెన్ చేస్తాం, తెచ్చేస్తాం. తెచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఉన్నారు హ్యూమన్స్, ఎవరైతే సెక్టార్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం, వాళ్ళని మనం ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళకి నేర్పిద్దాము, వీళ్ళకి లైవ్లీహుడ్ ఇద్దాము, డైలీ అమౌంట్స్ అర్న్ చేస్తారు కదా అనుకున్నాం. కానీ అక్కడ మళ్ళా వాళ్ళు చేసే కాడికి చేస్తారు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి వెళ్ళిపోవడమా, మళ్ళీ ఛాలెంజెస్ ఏమైనా వస్తాయా, వీళ్ళని నమ్ముకొని మనం ప్రోడక్ట్ తెచ్చినాము, రేపు పొద్దున వీళ్ళు ప్రోడక్ట్ చేస్తే మనం సేల్ చేయగలుగుతాము, ఇది ఎట్లా మనం డీల్ చేయాలి. అండ్ దట్టు మీరు చెప్పిన కమ్యూనిటీస్ కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ వాళ్ళ ఆలోచనలు అయి ఉండొచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ అగైన్ వర్కింగ్ విత్ ద సెక్స్ వర్కర్స్ ఇట్ ఇస్ అగైన్ డిఫరెంట్. మనం రోజు వాళ్ళు చేస్తే మీకు రోజు ఒక 500 వస్తాయంటే ద ఆన్సర్ విల్ బి సంథింగ్ దట్స్ నాట్ పాసిబుల్, డిఫరెంట్ ఆన్సర్, చాలా డిఫరెంట్ వస్తుంది. అలా నేను కూడా అట్లా అడిగి చూసినప్పుడు దే వర్ టెల్లింగ్ డిఫరెంట్ వేస్. అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా లైక్ ఐ వాస్ టాకింగ్, నేను ఒక టైంలో కూడా ట్రాన్స్జెండర్స్ ని ఐ వాస్ ఇంటరాక్టింగ్, ఐ థింక్ సో ఇట్స్ ఇన్ 2018. నేను ఒకరితో మాట్లాడుతూ లైక్ ఐ వాస్ టెల్లింగ్, అంటే మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇట్లా బయటికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడిగి డబ్బులు ఇవన్నీ చేస్తున్నారు కదా, వై కాంట్ యూ డూ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్, మీరు అందరు కలిసి ఏదైనా బిజినెస్ లాగా చేయొచ్చు కదా, ఇఫ్ నీడెడ్ ఐ విల్ గివ్ మై సపోర్ట్, నేను ట్రై చేస్తా, ఏదైనా మిషనరీ లాంటిది వచ్చేసి యూ కెన్ వర్క్ డైలీ ఒక 500 రూపీస్ యూ కెన్ ఎర్న్ చేయొచ్చు కదా, మీకు లైవ్లీహుడ్ వెళ్తుంది అంటే సింపుల్గా ఇదే ఆన్సర్ అనమాట. నేను డైలీ తలుసుకుంటే 5,000 చేస్తాను, 5,000 నువ్వు ఇచ్చే 500 కోసం హౌ కెన్ ఐ స్టాప్ హియర్, దట్ డజంట్ వర్క్ అనే పాయింట్లో దే వర్ సేయింగ్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండ్ విత్ నో అఫెన్స్ దట్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. ఎస్, బికాజ్ ఫస్ట్ ఎవరికన్నా కడుపు నిండాలి ఆ రోజుకి. ఎస్, నేను ఏదో యూనిక్ గా మాట్లాడితే కడుపు నిండదు అక్కడ. వాళ్ళకి ఎక్కడ స్కోప్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఉంటే అక్కడికి మనం కూడా అంతే కదా, ఆల్ ఆఫ్ us ఇన్ యూనో క్యాపిటలిస్ట్ ఎకానమీ సర్వైవల్ ఇస్ ఇంపార్టెంట్. నాకు ఎక్కడ డబ్బులు వస్తే నేను అదే చేస్తాను. సో వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పది. సో గ్రాస్ రూట్ రియాలిటీ వెళ్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఉన్నాను, నేను దిగను అందులో. నా స్ట్రెంగ్త్ నేను టెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు సింపుల్గా ఓకే నాకు ప్రోడక్ట్ వచ్చింది, కంటెంట్ చేసుకున్నా అమ్ముకుంటే అయిపోతుంది. ఈ పని నాది కాదు అసలు. యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ నా పని కాదు ఇది. సో ఐ విల్ ఫిగర్ అవుట్, ఈస్ దేర్ ఎన్ ఏజెన్సీ యూ కెన్ గివ్ మీ ద ఎండ్ ప్రోడక్ట్. కాజ్ ఐ సపోర్ట్, నేను కాజ్ సపోర్ట్ చేస్తాను. ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ సపోర్టింగ్. కానీ ఈ వెనక వచ్చే కష్టాలు నేను చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్, ఓకే బికాస్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు సమ్ కమ్యూనిటీ కాబట్టి ఒక సెక్స్ వర్కర్ కమ్యూనిటీ అనుకుందాం. వాళ్ళ గురించి ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే చాలా కష్టం. వాళ్ళు ట్రైన్ అవ్వరు, ట్రైన్ అయినా ప్రొడ్యూస్ చేయరు. ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని నమ్ముకుని మీరు మీ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తానంటే కొంచెం ఇబ్బందే. రియాలిటీ ఏంటంటే, సో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో పర్ పీస్ వాళ్ళకి ఒక ఎక్స్ అమౌంట్ నుంచి XXX, XXX దాకా వస్తుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ మాట్లాడుకుంటారు జనరల్లీ, కమ్యూనిటీ వర్క్ అలాగే ఉంటుంది. సో వీళ్ళని నమ్ముకుని, నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్, నేను పేర్లు చెప్పను, ఆయన వీళ్ళని నమ్ముకుని మార్కెట్లో అడ్వాన్స్ తీసేసుకున్నాడు. ఓకే, ప్రోడక్ట్స్ బ్యాగ్స్ శాంపుల్ ఏదో ఎక్స్ ప్రోడక్ట్ అనుకున్నాం. ఆయన డబ్బులు తీసేసుకున్నారు, వీళ్ళు చేయమన్నారు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నాడు. ఏమనుకున్నాడు, వీళ్ళకి చేశాక ఇద్దాం, నేను మనీ రొటేషన్ చేద్దాం అనుకున్నాడు. వాళ్ళు చేయమన్నారు, ఈయనేమో డబ్బులు తీసుకుని కూర్చున్నాడు. అక్కడ ఆయన తన స్టార్ట్అప్ మూసుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఆ టైంలో మా దగ్గరికి అతను వచ్చాడు. ఈ టోల్డ్ దెమ్ ఇందులో దిగద్దు, ఎందుకంటే మీకు కమ్యూనిటీతో పనిచేయడం రావాలి. గ్రాస్ రూట్ కమ్యూనిటీలో పనిచేయడం అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్. దానికి ప్రోడక్ట్కి ఇప్పుడు లింక్ పెట్టకూడదు అసలు. ఇట్స్ ఎ వెరీ సెపరేట్ స్టోరీ. సో ఇలాగే రెఫ్యూజీస్ ఉంటారు అనుకున్నాం. చేయరు, వాళ్ళు చేసిన క్వాలిటీ ఇవ్వరు. క్వాలిటీ ఇచ్చిన ఇన్ కేస్ వాళ్ళే చూసుకుంటారు, క్వాలిటీ బాగుంటే సడన్ గా ప్రైస్ పెంచేస్తారు. అంటే మీరు నేను మాట్లాడుకుంటాం, ఓకే 5 రూపీస్ ఇడ్లీ, నేను ఓకే అంటాను. మీరు ఇడ్లీ చేశాక 10 రూపీస్ అడుగుతాను నన్ను తినేశాక. అది క్వశ్చన్ కదా, ఏంటంటే 5 అన్నావు, దట్స్ హౌ ఇట్ ఇస్ అని. కానీ మీరు ఒక ప్రైస్ మాట్లాడుకున్నారు మీ వాల్యూ చైన్ లో, అక్కడ ప్రైస్ పెంచేస్తారు. సెలవులు అంటారు, చెప్పకుండా వెళ్ళిపోతారు, ఫోన్లు ఎత్తారు. మీరు మధ్యలో ఉన్నారు బయర్తో. ఇక్కడ బయర్ డబ్బులు ఇచ్చి కూర్చున్నాడు, వాడెవరకు కమిట్ అయ్యి కూర్చున్నాడు. సో ఒక్క ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఒక సైడ్ అలానే డిపెండబుల్ కాదనట్లేదు నేను, కానీ వాళ్ళు ఉన్న కష్టాలు వేరు. ఓకే, మీకు చేసి ఇస్తా అన్నారు, వేరే పని వచ్చింది వెళ్ళిపోయాడు, ఎందుకంటే డబుల్ ద ప్రైస్ ఇస్తా అన్నాడు. అక్కడ మీ పని వదిలేసి వెళ్ళిపోతాడు. మీరు అడ్వాన్స్ ఇస్తారు, వాళ్ళకి ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు అడ్వాన్స్ లేకుండా కూడా చేయరు ఎప్పుడెప్పుడు, అది ఖర్చు పెట్టేస్తారు. మీరు ఎక్కడి నుంచో తెచ్చి డబ్బు ఇచ్చారు వాడికి, ఆ డబ్బు ఖర్చు పెట్టేశాడు, ప్రోడక్ట్ లేదు, వీడికి మాట ఇచ్చారు, పేరు పోతుంది కదా. యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ లాస్ట్ కి పేరు కదా, డబ్బు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకుంటాం. డబ్బు పేరు పోతే
మిమ్మల్ని రేపు ఎవరు నమ్మరు. అంటే మీ ప్రోడక్ట్ స్టార్ట్ అవ్వకుండానే మీ స్టార్ట్అప్ ఐడియా చచ్చిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు ఈ కమ్యూనిటీ వర్క్ అనేది అదేంటంటే బేసికలీ ఒక ఫౌండేషన్స్కి, ఎన్జిఓస్కి వాళ్ళకి సంబంధించింది. అది వాళ్ళకి వదిలేసేయండి. ఇప్పుడు నేను స్టార్ట్అప్ చేస్తే ఇప్పుడు లోకేష్ హ్యాస్ ఆల్ దీస్ ప్రోడక్ట్, నేను వెనక్కి కిందకి వెళ్తాను. నాకేం సంబంధం? ఇప్పుడు నాకేంటి, నేను డబ్బులు ఇచ్చా నా ప్రోడక్ట్ ఇవ్వండి అంతే. మీరు చేయించుకుంటారా చేయించుకోరా. సో కీప్ ఇట్ సింపుల్, కీప్ ఇట్ ట్రాన్సాక్షన్, వెనక్కి వెళ్ళండి. జస్ట్ లైక్ వేస్ట్ పికర్స్, వేస్ట్ ఎలా స్ట్రీమ్ అవుతుందో ఇది ఇంకా ఛాలెంజింగ్. బికాస్ అక్కడ మనం వేస్ట్ తో డీల్ చేస్తాం, ఇక్కడ మనుషులతో డీల్ చేస్తాం. మనుషులు కెన్ ఫ్లిప్ ఎనీ టైమ్. సో ఆ కమ్యూనిటీస్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయ్యి మన ఐడియాలజీ చెప్పి ఇది వీళ్ళిద్దరిని కనెక్ట్ చేసి మనం ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేసి చేసుకోగలిగితే. చూడండి, ఆల్రెడీ చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, చేస్తున్నారు. నేను కనెక్ట్ చేస్తాను మిమ్మల్ని, ఎందుకంటే వాళ్ళు ప్రోసెస్ గో త్రూ అయ్యారు. లాస్ట్ 3-4 ఏళ్ల నుంచి ఒక స్ట్రాంగ్ రోబస్ట్ బిజినెస్ మోడల్ రెడీ అయిపోయింది. నేను మళ్ళీ రెడీ చేస్తానంటే మళ్ళీ 4 ఏళ్ళు పడుతుంది. సో అది అవసరం లేకుండా ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉన్నారు. దాంట్లో మన ఐడియాలజీని మీరు ఐడియాలజీని పెట్టి, బాస్ ఇది నాది, నువ్వు ఇది చేస్తున్నావు, నేను నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్తాను, ప్రైజింగ్ మాట్లాడు, నాకు నెలకు 500 పీసులు 1000 పీసులు ఇచ్చేసి సింపుల్. అక్కడ వాడు ఎందుకంటే వాడు స్ట్రీమ్ లో వాడు ఉన్నాడు. డోంట్ రీఇన్వెంట్ ద వీల్. అది నాట్ రియల్లీ. సో అగైన్ ఇప్పుడు మనది రా మెటీరియల్ అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయింది, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చేసరికి ఛాలెంజెస్. అగైన్ ఈ ప్రోడక్ట్ గురించి జనాలకు తెలియదు ఫస్ట్, దాని గురించి ఎడ్యుకేట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రోడక్ట్ మనకు తెలుసు, ఆ ప్రోడక్ట్ని చేయడానికి ఎంత కష్టపడ్డాము. బట్ అగైన్ కొనే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది. ఇప్పుడు అదే ఇప్పుడు ఫర్ లెట్స్ టేక్ ఒక హ్యాండ్ బ్యాగ్ అనుకుందాం, 1000 రూపీస్కి మనం సేల్ చేస్తున్నాం అనుకుందాం, ఆర్ఎస్ 2000కి సేల్ చేస్తున్నాం. వాడికి ఏమనిపిస్తుంది, మంచి బ్రాండ్ బయట అదే రేట్కి వస్తుంది, సో నేను మీదెందుకు కొనాలి అనే పాయింట్లో ఛాలెంజెస్ ఎట్లా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని బేసికలీ మనం పర్పస్ డ్రివెన్ బిజినెస్ మోడల్స్ అంటాం. దీన్ని మనం మెయిన్ స్ట్రీమ్ బిజినెస్ మోడల్స్ అసలు కంపేర్ చేయం. ఇది మెయిన్ స్ట్రీమ్ స్టార్ట్అప్ ఐడియాస్ కూడా కాదు. ఇవాళ రేపు మేబీ యూ కెన్ కరెక్ట్ ఇఫ్ మై రాంగ్, నాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ వాంట్ పర్పస్ డ్రివెన్ బిజినెస్. ట్రూ, దట్ ఈస్ ట్రూ. నేను ప్యూర్లీ నా గురించి నేను డబ్బు సంపాదించి బతికేస్తా అనే వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకు అర్థమైంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన ప్రోడక్ట్ మన సర్వీస్ మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి, హ్యాపీనెస్ కూడా ఇవ్వాలి. డబ్బులు సంపాదించాలంటే దేర్ ఆర్ సో మెనీ వేస్. ఇదే చేయగలేదు, పాడ్కాస్ట్ కూడా మనం చేయగలేదు. పర్పస్ ఇస్ టు ఇంట్రొడ్యూస్ పర్పస్ డ్రివెన్ బిజినెస్ మోడల్ టు యూత్. ఎగ్జాక్ట్. సో ఆ డిస్కషన్ లో వెళ్తే అలాగే మీ బయర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా పర్పస్ డ్రివెన్ పర్చేజే చేస్తారు. వాళ్ళు మేబీ 100 మందిలో 100 మంది ఉండకపోవచ్చు, కానీ 40 మంది ఉంటారు. సో ఇప్పుడు యూ హ్యావ్ అ యూట్యూబ్ ఛానల్, యువర్ కంటెంట్ క్రియేటర్. సో అలాగా మీరు యాంప్లిఫై చేయొచ్చు. ఓకే, దీన్ని ఏంటంటే రెస్పాన్సిబుల్ పర్చేసింగ్ అంటాం. సింపుల్ ఉంది చూడండి, ఇప్పుడు మనం ఫర్నిచర్లో కూర్చున్నాం, దీన్ని చేసి యూటిలిటీయే కదా, ఇది వేస్ట్తో చేస్తే ఏమైంది? ఇప్పుడు మన వేస్ట్ మనకు వచ్చింది కాబట్టి. సో ఇలాగా మీది నరేటివ్స్ మార్చుకుంటూ వెళ్ళి పర్పస్ డ్రివెన్ ఇండివిజువల్స్ హూ విల్ బై. అందులో మేజర్ స్ట్రెంగ్త్ ఇస్ కంటెంట్ క్రియేషన్. హౌ యూ నరేట్ ద స్టోరీ. దే షుడ్ అండర్స్టాండ్ ద పర్పస్ బిహైండ్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఈ ప్రోడక్ట్ చేయడానికి మీరు పర్చేజ్ చేయడం వల్ల యు ఆర్ హెల్పింగ్ దీస్ మెనీ పీపుల్ ఇండైరెక్ట్లీ. సో అది ఆ క్రియేటర్ మీద ఉంటుంది, వాడు ఎలాగ ఈ ప్రోడక్ట్ ని ముందుకు తీసుకెళ్తారు. మేబీ మంచి ప్రోడక్ట్ కూడా పిచ్ బాగాలేకపోతే పాడవచ్చు, మంచి ఐదర్ పెట్టుకుని కూడా. సో ఇట్ ఫైనల్ డిపెండ్స్ ఆన్ ఇట్. డిస్ట్రిబ్యూషన్ వరకు మనం వస్తే కనుక, సో ఒక సింపుల్ బిజినెస్ మోడల్ వాట్ జనరల్లీ గోస్ ఇస్, ఫస్ట్ నరేటివ్ పెద్ద పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఫస్ట్ ఎవరైనా చూసేవాళ్ళు డోంట్ ఇన్వెస్ట్, అంత అవసరం లేదు ఇందులో. 5,000, 10,000, 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేర్ ఫండమెంటల్. సెకండ్, కన్వర్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ. ఎక్కడన్నా అయింది కదా, దేనికన్నా మన కమ్యూనిటీకి వెళ్తాం, వాళ్ళకి ప్రోడక్ట్ పిచ్ చేయండి, ఫస్ట్ అండర్స్టాండింగ్స్ తీసుకోండి, రెడీమేడ్ ప్రోడక్ట్ తీసుకోండి, మళ్ళీ మొదటి నుంచి చేయిస్తాను దానికి వెళ్ళొద్దు. అండ్ B2B కాకుండా B2C చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వస్తే నేను డైరెక్ట్ ఎండ్ యూజర్కి ఇచ్చేస్తాను, మళ్ళీ లేయర్లు అది పెట్టుకుంటే డిస్ట్రిబ్యూట్ అవ్వదు అది. సో అండ్ డూ ఆన్ యువర్ ఓన్ బ్రాండింగ్ ఇఫ్ పాసిబుల్. మీకు మీ బ్రాండ్ బిల్డ్ చేసుకుని, అంటే బ్రాండ్ బిల్డింగ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్సర్సైజ్, అది వాళ్ళ ఇష్టం, అది స్టేజ్ 2లో తీసుకెళ్తారా స్టేజ్ 3లో తీసుకెళ్తారా. సో లో ఫ్రిక్షన్ లో ఇఫ్ సంబడి, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీ బ్రాండ్ ఉంది అనుకోండి, నేను దాంతోనే స్టార్ట్ చేసేస్తాను. బికాస్ బ్రాండ్ రిజిస్ట్రేషన్కి అయిపోతుంది, 10,000, 20,000, 30,000, 50,000 ఎంతనా పోవచ్చు దానికి, మళ్ళీ లోగో ఇవన్నీ ఉంటాయి. సో టిల్ ఐ ఎస్టాబ్లిష్ ఎ ఫుటింగ్, ఐ విల్ టేక్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్ అండ్ గో హెడ్ అండ్ డూ. ఐ విల్ టెస్ట్ మై సెల్ఫ్, అసలు నేను ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంత ఫిట్ అని. సింపుల్, స్టార్ట్ సింపుల్ ఇన్ 10,000-20,000 రూపీస్, ఫినిష్ ఇట్ ఆఫ్, దెన్ స్కేల్ ఇట్. అంతే, ఇంత పెద్ద ఇంకేమీ లేదు. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ సింపుల్ కేస్ స్టడీ. నేను లాస్ట్ వీక్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఇన్స్టాగ్రామ్, ఐ కీప్ బ్రౌజింగ్.
And there was a young girl of 20-year-old girl. సో తను బెంగళూరులో టీ-షర్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది, స్టాల్ పెట్టుకుంది. ఓకే. సో మున్సిపల్ వాళ్ళు స్టాల్ పర్మిషన్ ఇవ్వకుండా తీసేశారు కూడా స్టాల్. సో ఎవరేం చేస్తారో తెలియదు కానీ యూ వుడెంట్ ఇమాజిన్ వాట్ దట్ గర్ల్ డిడ్. ఒక్క టెంపరీ స్టాల్ మెడ మీద వేసుకుని నడుచుకుంటూ అమ్ముతుంది. ఓకే. అంటే ఒక చిన్న ఇలా పెట్టుకుని కింద ఒక పెద్ద స్టాండ్ పెట్టుకుని హ్యాంగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళి ఆ మున్సిపల్ ఆఫీస్ బయటే అమ్ముతుంది. ఇప్పుడు నో షీస్ క్వశ్చనింగ్, నౌ యూ షో మీ వెదర్ యూ కెన్ టేక్ మీ అవుట్ అని. ఇట్స్ ఎన్ ఇన్నోవేషన్, రైట్? చాలా మంది ఏమనుకుంటారు, అరే నా స్టాల్ తీసేశారు, ఎక్కడ అమ్ముకోవాలి నేను. సో దిస్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ అగైన్. ఐ వాజ్ సర్ప్రైజ్, ఓకే ఇంత పెద్ద స్టోరీ అని నా మేడం మీద వేసుకుని. అండ్ షీ వాజ్ కాన్ఫిడెంట్. ఎంతమంది చెప్పండి, ఎంతమంది మన తెలుగు స్పీకింగ్ స్టేట్ లో మేడం మీద డబ్బా కట్టుకుని నడుచుకుంటూ అసలు కాదు ఎంతమంది చేస్తారు అది? చేయరు. మనకు మన ఈగో అహం అడ్డు వస్తుంది. బిజినెస్ లో ఆ రెండు వస్తే యాజ్ అ స్టార్ట్అప్ యూ కాంట్ హ్యావ్ దట్. అహం పక్కన పెట్టాలి, ఈగో పక్కన పెట్టాలి. నా ఐడియా మీద నాకు నమ్మకం ఉంది, ఎలా అన్నా హెల్ప్ ఇలాగా దే హ్యావ్ టు బి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, పాల ప్యాకెట్ ని లైక్ కట్ చేసేసి ఆ చిన్న పీస్ ని పడేస్తుంటారు. సో చాలా మంది చెప్తుంటారు ఆ పీసెస్ అలా పడేయద్దు, దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి, ఇవి అవి అని కొన్ని ఉన్నాయి రీజన్స్. అంటే యాజ్ సస్టైనబిలిటీలో దానికి పర్పస్ అని చెప్తారా? సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ థింగ్ జనరల్ ఏంటంటే కత్తిరి ఉంటుంది ఇంట్లో, మార్నింగ్ రాగానే కట్ చేసి పడేస్తాం. దట్ షుడ్ నెవర్ బి డన్. ఆ మదర్ బాడీతో చిన్న బేబీ పీస్ ఉండిపోవాలి ఇప్పుడు, మొత్తం చాప్ చేయకూడదు. ఎందుకంటే చాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెండు సెపరేట్ అవుతాయి. పెద్ద ప్యాకెట్ ఏమో పిక్ చేస్తారు బికాస్ హై క్వాలిటీ, అది చిన్న ప్యాకెట్ ఎవరికి దొరకదు కదా. అంత పెద్ద దాంట్లో ఇంత చిన్న ప్యాకెట్ ఎవరికి దొరకదు. అది వెళ్ళి ఏమవుతుందంటే అది మైక్రో ప్లాస్టిక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అది వెళ్ళి వాటర్ బాడీస్ ఎక్కడ పోతుందో తెలియదు కదా, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అది. సో అది ఎప్పుడు చేయకూడదు. దట్ షుడ్ నెవర్ బి డన్. మదర్ బాడీతో వదిలేండి, మదర్ బాడీతో పడేసేయండి ఆ బేబీ బాడీని. దే విల్ పిక్డ్ అప్ సైమల్టేనియస్లీ. అదర్వైజ్ వన్ ఫైన్ డే విల్ కమ్ టు నో దట్ హ్యాస్ కమ్ బ్యాక్ టు అస్ ఓన్లీ. బికాస్ ఇప్పుడు చూడండి, ఏ రిసర్చ్ అయినా చూడండి, ఇట్ ఇస్ సెడ్ క్రెడిట్ కార్డ్ సైజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇస్ ఇన్సైడ్ హ్యూమన్ బాడీ. సో ఈ పీసే అయి ఉండొచ్చు అది కూడా. వీ కెనాట్ సే ఈ పీస్ కాదని, ఈ పీసే అయి ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు బి వెరీ సెన్సిటివ్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఈ గార్బేజ్ కలెక్ట్ చేస్తుంటారు కదా, ఈ గార్బేజ్ కలెక్ట్ చేసే వాళ్ళకి లైక్ మోస్ట్లీ వీళ్ళు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకొని చెత్త షాప్స్ ఏవైతే ఉంటే దానిలో ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి వాల్యుయేషన్ దేనిపైన ఎక్కువ ఉంటుంది వాళ్ళు కలెక్ట్ చేసేటప్పుడు? సో వాళ్ళకి హైయెస్ట్ వాల్యూ పెట్ బాటిల్ మీద వస్తుంది, వాటర్ బాటిల్స్. బికాస్ బేసికలీ పర్ కేజీ రేట్ ఎక్కువ అది, అండ్ కలెక్షన్ చాలా ఈజీ. సో సెకండ్ వచ్చేసి ఎల్డిపి అంటాం, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్. మన పాల ప్యాకెట్లు అనుకోండి, ఫ్లెక్సిబుల్ ఉంటాయి కదా, దాంట్లో సెకండ్ వస్తుంది. సో ఇలా వేస్ట్ స్ట్రీమ్ తో అస్సలు ఎవ్వరూ ముట్టుకోంది ఏంటంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటారు. సింగిల్ చాక్లెట్ ర్యాపర్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఫ్లెక్సిబుల్. మీకు ఫ్లెక్సిబుల్ క్రాక్లింగ్ సౌండ్ వస్తే ఎవరు ముట్టు, పాన్ పరాగు, గుట్కా, చాక్లెట్స్, చిప్స్లు, ఇవి ఏమి పనికిరావు. రీసైకిల్ చేయలేము, ఇవి రీసైకిల్ చేయొచ్చు. దాంతో ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఫర్నిచర్, చిన్న సింగిల్ యూస్. చిన్నది ఏమవుతుందంటే మీకు సైజ్ చిన్నది ఉందనుకోండి, వాళ్ళు వంగాలి, అన్నిసార్లు మీరు బెండ్ అవ్వాలి కదా. ఇప్పుడు రోజుకి 4 సార్లు బెండ్ అవడం వేరు, 400 సార్లు బెండ్ అవడం వేరు కదా. మళ్ళీ వాల్యూ ఏం వస్తుంది, అందులో ఏం రాదు. సో వేస్ట్ స్పీకర్ కూడా చాలా స్మార్ట్ ఉంటాడు. నా టైం అండ్ ఎఫర్ట్ 8 hours నేను పని చేస్తే నాకు దేని మీద ఎక్కువ వాల్యూ వస్తుంది. సో ఇలాంటివి సింగిల్ యూజ్ వాళ్ళు టచ్ చేయరు వాళ్ళు. అది ఎప్పుడు లైఫ్ లాంగ్ ఎర్త్ మీదే ఉంటుంది, అది ఎప్పుడు మదర్ ఎర్త్ మీదే ఉంటుంది, ఎప్పుడు పోదు. సో దట్ ఈస్ అ ఇకోసిస్టమ్ ప్రాబ్లమ్. అది హోలిస్టిక్ గా చూస్తే ఇకోసిస్టమ్ ప్రాబ్లమ్. కానీ ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ కంట్రిబ్యూట్, మీరు చెప్తున్న స్టార్ట్అప్స్ కానీ మన ఇప్పుడు చూడండి, సింపుల్, మీరు రేపు బ్యాగ్ కొనాలి, మీకు అవేర్నెస్ ఉందనుకోండి, ఓకే దెర్ ఇస్ ఎ బ్యాగ్ మేడ్ అవుట్ ఆఫ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ చిప్స్ ప్యాకెట్, ఐ విల్ బై దట్ ఓన్లీ. 200 ఎక్కువైనా పర్వాలేదు. దానివల్ల వేస్ట్ పిక్కర్ కి బెనిఫిట్ అవుతుంది, మదర్ నేచర్ కి బెనిఫిట్ అవుతుంది. సో కాన్షియస్ పర్చేస్. సో ఈ బిజినెస్ మోడల్స్ అన్ని మనం కాన్షియస్ పర్చేస్ వాళ్ళకే పిచ్ చేస్తాం మనం కూడా. ఓకే ఇదండి మీరు కొనడం వల్ల ఇది ప్రాబ్లం, ఇది కొనడం వల్ల ఇది ప్రాబ్లం, అలా ఎడ్యుకేట్ చేసుకుంటూ అదే మళ్ళీ మీ రీల్స్ కి వస్తాను చుట్టూ తిరిగి. మనం మీరు ఎంత కంటెంట్ ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ విత్ ఫన్ కూడా అన్ని కలిపి చేస్తారు. సో మేజర్ ఇందులో అంటే ఈ డొమైన్ ఎలాంటిది ఏంటంటే మీ క్రియేటివ్స్ మీదే మళ్ళీ ఎంఫసిస్ వస్తుంది. మీరు ఇంత కన్వే చేయలేకపోయారు అనుకోండి, అది కూడా ఇవాళ రేపు నాకు ఎవరో చెప్తున్నారు 1.5 seconds స్నాప్ లో, ఐ డోంట్ నో ఆల్ దట్, 3 seconds అంటారు. అంత క్రిస్ప్ గా మీరు మీ మెసేజ్ కన్వే చేయాలి.
then it is a strong and robust business model. ఓకే. Very strong and robust business model. ఈ వాటర్ బాటిల్స్ పైన కూడా మనకి ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, లైక్ క్రష్ దిస్ బాటిల్ ఆఫ్టర్ డ్రింకింగ్ అని చెప్పి. ఎందుకు? తో క్రషింగ్ బేసికలీ ఎందుకు అంటారంటే, క్రషింగ్ ఒకటి అంటారు, ఇంకోటి మూత ఉంటుంది కదా, బాటిల్లో పడేయమంటారు. ఓకే, ఆ మూతని ఆ బాటిల్లో మూతని కొంచెం ఫోల్డ్ చేసి లోపల పడేయమంటారు. ఓకే. అది అంటే అది ప్లాస్టిక్ పరంగా కాకుండా, అంటే చాలా మంది అదే మళ్ళీ వాడేసి నీళ్లు నింపేసి అమ్మేస్తుంటారు. అదేనా రీజన్? చాలా మంది రైల్వే సిస్టమ్ లో ఇది ఎక్కువ చూస్తాం. వాడు అక్కడే ఇవాళ రేపు అంటే మాన్యువల్ సీలర్స్ కూడా వచ్చాయి. అవును, మనం ఇట్లా పెట్టి టైట్ చేస్తే సీల్ అయిపోతుంది. మనకి కొబ్బరి బొండాల దగ్గర, చెరుకు బండ దగ్గర అవే ఉంటాయి. సో అందుకే మూతన్న లోపల వేసేయమంటారు. దానివల్ల రీసైక్లింగ్ ప్రాబ్లం లేదు, రీసైకిల్ అవుతుంది. కానీ హ్యూమన్ కన్సంప్షన్ కి మంచిది. మిస్యూజ్ చేయకుండా ట్యాప్ లో నీళ్లు పడతారు, మనకి ఇచ్చేస్తాడు వాడు మళ్ళీ. సో దట్స్ హార్మ్ఫుల్ ఫర్ హ్యూమన్. సో లోపలన్న పడేయమంటారు. క్రష్ అంటే క్రష్ కూడా నేను విన్నాను, అది కూడా రిపేర్ చేస్తున్నారంట. అంటే పీపుల్ హావ్ బికమ్ వెరీ స్మార్ట్. సో దే సే పుష్ ద క్యాప్ ఇన్ టు ద బాటిల్. అది తీయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ ని మళ్ళీ లోపల పెట్టలేం కదా, ఇది కూడా అంతే. సో అది చేయమంటారు. దట్ వే ఇట్ ఈస్ ఎంకరేజ్ టు జస్ట్ పుష్ ఇట్ ఆఫ్టర్వర్డ్. మనం ఏంటంటే మూతతో పాటు విసిరేస్తాం, అది చేయకుండా ఉంటే బెటర్. పుష్ ఇట్ ఆఫ్ సో దట్ మళ్ళీ అది పిల్లలకి వెళ్తుందో, ప్రెగ్నెంట్ లేడీస్కి వెళ్తుంది. అన్న సింగం 3 మూవీలో చూస్తే కూడా మొత్తం మెడికల్ డంప్ వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి ఇండియాలో వేసినట్టుగా చూపిస్తారు అనమాట, కంటైనర్స్ నుంచి వచ్చేసి. ఇదంతా నిజంగా రియల్ గా డంపింగ్ యార్డ్ లాగా ఇండియాని యూజ్ చేస్తున్నారు అనే పాయింట్ అయితే ఉంటుంది కొన్ని చోట్ల. అంటే మూవీస్ రిప్రజెంట్ చేస్తున్నాయి, కొన్ని రికార్డ్స్ లో కూడా చెప్తారు. అంటే మీరు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ పైన చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి మాకు మీ దగ్గర నుంచి లైవ్ చెప్పకూడదు అవన్నీ, ఇస్ గోయింగ్ లైవ్. అంటే అగైన్ ఇక్కడ నా పర్పస్ ఉందన్న, అంటే లైక్ ఇంత వేస్టేజ్, అగైన్ కమింగ్ బ్యాక్ టు ఈ వేస్టేజ్ని మొత్తం ఖరాబ్ చేస్తూ దాన్ని కాలబెట్టుకుంటా, దీని త్రూ మళ్ళా డిఫరెంట్ గ్యాసెస్ అనేది ఫామ్ అయ్యి కొన్ని ఏరియాస్ చూస్తే ఇప్పటికీ పొల్యూషన్ ఏరియాస్ కంప్లీట్లీ. మనమే చిన్నప్పటి నుంచి చెప్తాం వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ అవ్వద్దు, మన నేచర్ని కాపాడుకోవాలి, ఇన్ని చెప్తున్నారు. బట్ మన పర్సన్స్ రెస్పాన్సిబుల్గా లేరు. ఎట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ టాక్, బట్ గవర్నమెంట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఐ డోంట్ నో. అట్లీస్ట్ అయిపోయిన దాన్ని అది డ్యామేజ్ చేయకుండా దాన్ని ఏదైనా ప్రోడక్ట్ లాగా తీసుకెళ్ళి చేద్దాం అనేది నా ఇంటెన్షన్. ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఆన్ దట్ వే. సో ఈ డంపింగ్ గురించి సో నేను జనరిక్ చెప్తాను. ఐ విల్ నాట్ నేమ్ వెదర్ ఇట్స్ ఇండియా ఆర్ యూకే ఆర్ ఆఫ్రికా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో జనరిక్ ప్రాక్టీస్ ఈ రిచ్ కంట్రీస్ ఉంటాయి కదా, డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తారంటే వాళ్ళ వేస్ట్ అంతాను లో ఇన్కమ్ కంట్రీస్కి పుష్ చేసేస్తారు. ఓకే. సో ఇది యూట్యూబ్లో ఓపెన్ ఉంది. ఓకే. దిస్ దాచుకోవడానికి ఏం లేదు. మీరు ఎనీ డాక్యుమెంటరీ చూడండి, మీకు ఆఫ్రికాకి ఎక్కువ వెళ్తుంది, కొన్ని సౌత్ ఏషియన్ కంట్రీస్కి వెళ్తాయి. ఇలాగా మొత్తం డంప్ చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ నీట్గా ఉంచుకోవాలి వీళ్ళ దేశం, వేరే దేశాలతో సంబంధం లేదు వాళ్ళకి. సో ఈ చిన్న దేశాలకి ఏముంటుందంటే రీసైక్లింగ్ స్ట్రక్చర్స్ ఉండవు, అక్కడ కాలు పెట్టేస్తుంది. అలాగే లీచేట్ అంటారు, అంటే అలా నీళ్లు పడి వానపడి భూమిలో డైల్యూట్ అయిపోతుంది. పుట్టే పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ అంతా ఎఫెక్టివ్ ఉంటారు. మీరంతా కూడా ఎందుకు, మీకు చాలా డాక్యుమెంటరీస్ ఉంటాయి యూట్యూబ్లో. డంపింగ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్త్ మీదే అనాలిసిస్ చాలా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ లంగ్స్ ఇష్యూస్ వస్తాయంట, లిమిట్లెస్ స్కిన్ డిసార్డర్స్ వస్తాయి. స్కిన్ అసలు ఒక్కటి కాదు ఇంకా, అంటే వాళ్ళు అండ్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఇట్ సీమ్స్ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఏరియాస్లో 40 years అంటే వాళ్ళ లైఫ్, బికాస్ దే స్టే ఇన్ దిస్ రేడియస్. సో చాలా స్టోరీస్ ఉన్నాయి యూట్యూబ్లో. డంప్ని కాలబెట్టినప్పుడు వచ్చే గ్యాస్ చాలా. ఇప్పుడు చూడండి, ప్లాస్టిక్ అసలు అది కాల్చకూడదు అసలు. అన్నిట్లో కెమికల్ ప్రొడక్షన్. ఏదన్నా ఈ రోజు మన జీన్స్ ఉన్న షర్ట్ ఉన్న, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ కెమికల్ ప్రాసెస్. సో అందులో ఏదో కెమికల్ ఉంటుంది, అది మనం కాల్చేస్తున్నాం అంటే ఇట్స్ ఫర్దర్ ఇట్స్ డ్యామేజ్ టు అస్ ఓన్లీ. సో ఇట్ షుడ్ నెవర్ బి డన్. అందుకే రీసైక్లింగ్ స్టార్ట్అప్స్ అనేది పుష్ చేస్తాం అందరం, బికాజ్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దట్. అంటే పడేసి ఉంది అక్కడ, వై డోంట్ యూ యూజ్ ఇట్ అని. సో కాల్చడం చాలా తప్పండి. ఫండమెంటల్లీ కాల్చడం అనేది క్రైమ్. హెల్త్ పరంగా అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు లంగ్స్ లోకి వెళ్తుంది, ఎన్వైరన్మెంట్ పరంగా కూడా మంచిది కాదు, హీట్ అయిపోతుంది. ఈ రోజు ఇంత వేడి ఉందంటే దానివల్ల. ఇవంతా ప్రాక్టీసెస్ స్టాప్ చేయాలి. ఈ ప్రాక్టీస్ స్టాప్ ఎలా అవుతుంది ఆటోమేటిక్ గా? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ఇంత చెత్త ఉంది, నాకు ఏం చేయాలో తెలియదు. ఐ వాంట్ ఇట్ టు బి క్లీన్, బికాజ్ నెక్స్ట్ డే చెత్త రావాలిగా మళ్ళీ అక్కడ, నేను కాల్ చేస్తాను, బికాజ్ ఐఎమ్ షార్ట్ ఆఫ్ ఐడియాస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ స్టార్టప్ ఐడియాస్లో ఇప్పుడు ఒక 20, 30, 40 మంది ఉంటే అందరికి ఒక్కొక్క మెటీరియల్ మనం హ్యాండ్ ఓవర్ చేసామనుకోండి, దట్ ఈస్ ద మెటీరియల్ ఫర్ దెమ్ అండ్ వీల్ స్టాప్ దిస్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. yes, we do the recycling part. సో అలా అని వాళ్ళు వీల్ రీఇన్వెంట్ చేయక్కర్లేదు, సిస్టమ్స్ ఆర్ దేర్, దే కెన్ హ్యావ్ అ గుడ్ హెల్దీ స్మాల్ బిజినెస్ ఐడియాస్. ఎస్, కాల్చడం ఇట్స్ అ వెరీ అన్హెల్దీ ప్రాక్టీస్. బట్ ఈ రోజు మనం ఎవరిని బ్లేమ్ చేయలేం
అంటే ఇంకోటి ఇట్స్ వెరీ ఈజీ టు బ్లేమ్ ద గవర్నమెంట్, బట్ మనం మర్చిపోతాం మనమే గవర్నమెంట్ ఇక్కడ. గవర్నమెంట్ ఒక మనిషి కానీ ఒక సిస్టమ్ కానీ వి ఎలెక్టెడ్ ద గవర్నమెంట్, రైట్? వీఆర్ ద గవర్నమెంట్, వీఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇది చాలా ఈజీ, జిహెచ్ఎంసీ ఎలా చేయట్లేదు, వాళ్ళు అలా చేయట్లేదు, మనం చేయాలి కదా, వాళ్ళ మీద రుద్దితే ఏమవుతుంది? సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలా? చాలా మంది అప్పట్లో కూడా ప్లాస్టిక్ కవర్స్ గురించి చాలా పెద్ద వారే జరిగింది. ప్లాస్టిక్ కవర్స్ వాడొద్దు అని చెప్పేసి రెస్టారెంట్స్లో ప్లాస్టిక్ కవర్స్ని బ్యాన్ చేశారు కొన్ని రోజులు. ప్లాస్టిక్ వాడితే కేసెస్ చేస్తారు రెస్టారెంట్స్లో. ఆ తర్వాత మళ్ళీ అదేమంటారు, మైక్రోప్లాస్టిక్స్, దాంట్లో ఇంత రేడియస్ మైక్రాన్స్ ఇంత మైక్రాన్స్ ఉంటే వాడొచ్చిన పాయింట్లలో ఒక స్టే తీసుకొచ్చి నడిపిస్తున్నారు. కానీ అది కాకుండా కూడా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు బిర్యానీ కవర్స్ ఉంటాయి, అవి కూడా హార్మ్ఫుల్ అనిపిస్తుంది ఒక్కోసారి. సో మరి దీనికి బ్యాన్ చేయాలా, లేకపోతే దీనికి సొల్యూషన్ ఏంటంటే? నో బ్యానింగ్ ప్లాస్టిక్ ఈజ్ ఫండమెంటలీ రాంగ్ ఐడియా. అసలు బ్యానే చేయకూడదు ప్లాస్టిక్ని, దట్స్ రాంగ్. చూడండి, మనం ఇంత అప్సైక్లింగ్ రీసైక్లింగ్ మాట్లాడుకుంటాం, నేనే చెప్పిన ప్లాస్టిక్ బ్యాన్ చేయకూడదు. చాలా సింపుల్, దానికి మల్టిపుల్ లేయర్స్లో తీసుకుందాం. ఓకే, ఫస్ట్ లేయరు వీఆర్ ఆల్మోస్ట్ టుడే 150 crores పాపులేషన్. ఇంకో 10 ఏళ్లలో మేబీ 200 కోట్లు అవుతుందేమో. సో 200 కోట్లలో ఒక వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అందరం చూపించగలమా? ప్రాక్టికల్ కాదు, చూపించలేం. ఆల్రెడీ జాబ్ లాసెస్ వాట్ ఎవర్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మనం ఒక రఫ్ నంబర్స్, కరెక్ట్ నంబర్స్ నా దగ్గర కూడా లేవు, సుమారు 1,00,000 మంది వేస్ట్ పికర్స్ బతుకుతున్నారు. ఓకే, మీకే నేను డిసైడ్ చేయమని చెప్పాను, ప్లాస్టిక్ ఆపేస్తే 1,00,000 మంది ఉపాధి కోల్పోతారు. మీరేం డెసిషన్ తీసుకోగలరు? వాళ్ళు ఉపాధి ఆపేస్తారా? వాళ్ళు ఎలా బతకాలి మరి? వాడు బతికేదే ప్లాస్టిక్ అమ్ముకుని సేల్ మీద. అంటే 1,00,000 మంది, మీరు ఒక్క బ్యాన్ వల్ల 1,00,000 మంది ఓవర్ నైట్. ఏంటి, నేను ఒక్క సిటీ చెప్తున్నాను, ఇండియా మొత్తం మీరు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తానంటే ఫస్ట్ దానికి సొల్యూషన్ ఉండాలి. లైవ్లీహుడ్ సొల్యూషన్ అయ్యాక మెటీరియల్ సొల్యూషన్ వెతుకుదాం. 150 కోట్ల జనాభా మంది, ఏదో 10 మంది 20 మంది అంటే మీరు బ్యాన్ చేయొచ్చు, ఇంతమంది ఎలా బతుకుతారు? అది ఫస్ట్. సెకండ్, అన్నిటికీ ఒక ఫుట్ ప్రింట్ ఉంటుంది. ఇప్పుడు నేను బేగంపేట నుంచి కూకట్పల్లికి ప్లాస్టిక్ కవర్లు పంపించాలంటే ఒక కాస్ట్ ఉంటుంది, చిన్న వెహికల్ పెద్ద వెహికల్. అదే నేను ఒక చాలా సింపుల్ నేను చెప్తా చూడండి, మన ప్లాస్టిక్ బాటిల్ అనుకోండి, ఒక ప్లాస్టిక్ బాటిల్ వెయిట్ ఎంత ఉంటుంది? X ఉంటుంది. నేను అదే ప్లాస్టిక్ బాటిల్ని మట్టి బాటిల్తో నేను మారిస్తే వెయిట్ పెరిగిందా? నేను ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ బాటిల్స్ పంపించాలంటే మరి వెయిట్ మ్యాటర్స్. 1 ట్రిప్ బదులు 2 ట్రిప్లు అవ్వచ్చు, పెద్ద బండి పట్టచ్చు, చిన్న బండి. సో దానికి పెట్రోల్ అవ్వట్లేదా? మరి దేర్ ఇస్ అ ఫుట్ ప్రింట్, దేర్ ఇస్ అ కార్బన్ ఫుట్ ప్రింట్. అలాగా మీకు ఇలా ప్రతి ప్రోడక్ట్ని మీరు రిప్లేస్ చేస్తే ప్యాకేజింగ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. బయర్కి కాస్ట్ పెరిగిపోదా? మరి బ్రేకేజెస్ ఉంటాయి, డ్యామేజెస్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. ఇప్పుడు US నుంచి మీరు ఒక ప్లాస్టిక్ కవర్ తెస్తే వేరు, ఒక చెక్కది తెస్తే వేరు కదా. సో దిస్ ఇస్ అ హోలిస్టిక్ ప్రాబ్లం. ప్లాస్టిక్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. తో హ్యూమన్ ఇన్వెంట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మెటీరియల్ ఇస్ ప్లాస్టిక్. దీనికంటే బెటర్ మెటీరియల్ ఇన్వెంట్ అవ్వలేదు. ఓకే, అంటే ఇప్పుడు చాలా సింపుల్. ఇప్పుడు బ్లేడ్ ఉంది, షేవింగ్ బ్లేడ్ అనుకుందాం. నేను చేయి కోసుకున్నాను అనుకోండి, అది బ్లేడ్ తప్పు అవుతుందా? కాదు కదా. సో మెటీరియల్ని బ్లేమ్ చేయడం అనేది నా వాడకం తప్పు, దాని తర్వాత వాడకం ఇంకా తప్పు నాది. ప్లాస్టిక్ ఓకే వాడండి, కానీ దాన్ని డిస్పోజల్ ఉంది చూడండి. నేను ఇప్పుడు శానిటరీ ప్యాడ్, బిర్యానీ, ప్లాస్టిక్, జీన్స్ అన్ని కలిపి మా ఇంటికి వస్తాడు చెత్తేయడానికి వాడికి ఇస్తానంటే దట్ ఈస్ ఎ క్రైమ్. మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం, అక్కడ మీరు సెగ్రిగేట్ చేయకుండా దాన్ని డ్రై అండ్ వెట్ వేస్ట్ అనేది గవర్నమెంట్. అవును, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, గ్రీన్ డబ్బా ఒకటి ఉంటుంది, గ్రీన్ డబ్బా ఉంటుంది, బ్లూ డబ్బా ఉంటుంది, ప్లీజ్ సెగ్రిగేట్ చేయండి. చెయ్యం మనం, సింప్లీ చేయకుండా గవర్నమెంట్ బ్లేమ్ చేసేస్తాం. చూడండి, అది హోలిస్టిక్ ప్రాబ్లం, ఒక సొసైటీల్ ఇష్యూ అది. సో అది వాళ్ళు చూసుకుంటారు. కన్సర్న్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ టు సాల్వ్. వాళ్ళు కూడా ఎందుకు అట్లా డిఫరెన్షియేట్ చేసి ఇస్తున్నారు? బ్యాక్ ఎండ్ ఇదేనా అప్సైక్లింగ్ రీసైక్లింగ్ వల్లే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నార్మల్గా మీరు ఒక డంప్ యార్డ్కి వెళ్తే మీకు అక్కడ జీన్స్ కావాలి అనుకుందాం. జీన్స్ నిండా సాంబార్ పడి ఉంటే జీన్స్ పనికి వస్తుందా? పనికి రాదు కదా. అది ఏం చేసుకుంటారు మీరు? అక్కడే పాడైపోయింది. అంటే మీకు ఒక రా మెటీరియలే మనమే పాడు చేసేసుకున్నాం. దాంతో ఎవరికి ఉపాధి ఇద్దాం అనుకున్నాం, దాంతో ఒక స్టార్టప్ని బిల్డ్ చేద్దాం అనుకున్నాం, కానీ అది ఇంట్లో మనం సాంబార్తో కలిపేసి ఇచ్చేసాం. సో అందుకే సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అంటారు. ఇంటి దగ్గర మీరు సెపరేట్ చేయండి. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, నేను సెపరేట్ చేస్తున్నానండి బ్లూ గ్రీన్లో, మా ఇంటికి వస్తాడు కదా వాడు అదే డబ్బాలో వేస్తాడని. వాడి ప్రాబ్లం వాడు చూసుకుంటాడు. మనం కరెక్ట్ చేస్తాం లేదా? అంతా వాల్యూ చైన్ మనం చేయక్కలేదు, మన పని మనం చేసుకుందాం.
సో ప్లాస్టిక్ షుడ్ నెవర్ బి బ్యాన్డ్. ఇట్స్ అ హోలిస్టిక్ సబ్జెక్ట్. ఎక్స్పర్ట్స్ విల్ టేక్ కేర్. ఓకే. బికాస్ ఎంప్లాయ్మెంట్, లైవ్లీహుడ్స్, ఎకానమీ Depend అయి ఉన్నాయి. చాలా డిపెండ్ అయి ఉంటాయండి. మెటీరియల్ని బ్లేమ్ చేయడం ఇస్ నాట్. సో ఇప్పుడు పొల్యూషన్ పరంగా చూసుకుంటే ఢిల్లీలో చాలా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అండ్ పీపుల్ ఆర్ లైక్ సో మెనీ, ట్విట్టర్లోకి వెళ్తే చాలా కంప్లైంట్స్, చాలా హ్యాష్ ట్యాగ్స్ ట్రోల్ అవుతున్నాయి దాని మీద. అసలు అక్కడ ఉండలేము, ఒక అంటే బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా హెవీగా ఉంటుంది అక్కడ అనే ఫీలింగ్లో ఉన్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? అసలుకి ఇంత పొల్యూషన్ రావడానికి రీజన్ ఏంది? అండ్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? కరెక్ట్, గుడ్ పాయింట్. చూడండి లోకేష్, ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీథింగ్ టు బ్లేమ్ ద గవర్నమెంట్. చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద మేజర్ ఇష్యూ కరెంట్లీ ఇన్ సొసైటీస్, టెక్స్టైల్ వేస్ట్. అది కూడా ఒక వేస్టే కదా. సో ముందు మీరు గుర్తుపడితే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ కింద పండక్కి కొనుక్కునేవారు. ఇప్పుడు అమెజాన్ టు అమెజాన్ సేల్ పెడితే చాలు కొనేస్తాం మనం. అవసరం లేకుండా కొంటున్నాం. ఫ్యాషన్ మారిపోయింది, పడేస్తున్నాం. దాన్ని తీసుకుపోయి గవర్నమెంట్ బ్లేమ్ చేసి మీ వల్లే పొల్యూషన్ వస్తుందంటే దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఓకే, కెన్ ఐ బి రెస్పాన్సిబుల్ విత్ మై పర్చేజెస్? కెన్ ఐ బి రెస్పాన్సిబుల్? నేను నాది చేస్తాను. లార్జర్ ఈకోసిస్టమ్ ప్రాబ్లమ్స్ విల్ డూ. సో ఇక్కడ ఏంటంటే 150 కోట్ల మంది చేసిందంతా చేసి పొల్యూషన్ వస్తుంది అంటున్నారు. అంటే కాన్సెప్ట్ ఆఫ్ సొసైటీ ఎలా ఏంటంటే, ఐ విల్ హ్యావ్ ఆల్ ద ఫన్ ఇన్ మై లైఫ్, పొల్యూషన్ ప్రాబ్లమ్ అటు గవర్నమెంట్. నేను నా పర్చేజెస్ ఆపను, నేను అన్ని చేస్తూనే ఉంటాను. సో కాన్షియస్ పర్చేజ్ ఎవరికైనా ఉందా మీరు చెప్పండి. ఓకే, నేను 1 month ఐ విల్ నాట్ యూజ్ ఎనీ ప్లాస్టిక్, ఐ విల్ నాట్ క్రియేట్ మోర్ ప్లాస్టిక్. ఇంకోటి ఉంటుంది ఇందులో, ప్లాస్టిక్ ఫుట్ ప్రింట్ పర్ పర్సన్ అని ఉంటుంది. ఓకే, మీరు 1 month మీరు ఏ మార్పులు చేయకుండా మీ లైఫ్లో మీరు వాడుకోవడం మొదలెట్టి కలెక్ట్ చేసి పెడతారు, దాన్ని వే చేస్తారు. మీరు 2 కిలోలు వచ్చింది అనుకోండి లోకేష్ ప్లాస్టిక్ వేస్ట్. నెక్స్ట్ మంత్ ఓకే 2 కిలోలు వచ్చిందా, నేను దాన్ని కిలో చేసేస్తాను. నెక్స్ట్ ఇయర్ 1/2 కిలో చేసేస్తాను. ఇలాగా ఒక కాన్షియస్ డెసిషన్స్ మనకు ఉండదు. ఓకే, ఇన్ని బట్టలు కొన్నాను ఈ సంవత్సరాన్ని, నెక్స్ట్ ఇయర్ అసలు 2 ఏళ్ల వరకు నేను కొన్నాను, ఒకే షర్ట్తో మనకి ఫ్యాషన్ కావాలి మళ్ళీ. ఇదంతా తీసుకెళ్ళి చెత్తలో వేస్తాం. చెత్త వేస్తే పొల్యూషన్ వస్తుంది. సో హోలిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ డినయింగ్ దేర్ ఆర్ సిస్టమిక్ ఫెయిల్యూర్స్, లేవని చెప్పట్లేదు. కానీ మన సిస్టంలో మనం ఇంటి దగ్గర అక్కడి నుంచి కాపాడుకుంటే, ఇప్పుడు బట్టలు పారేసేటప్పుడు చూడండి, పాతకాలంలో చూస్తే మన బట్టలన్నీ రిపేర్ అయ్యి మనమే వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది చేస్తారు? అది కుట్టుకుంటుండే, చెప్పులు కుట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మేము వేసుకున్న తర్వాత మా తమ్ముడికి ఇస్తుంది. దట్ ఈస్ ద ఫ్యామిలీ కల్చర్. ఇప్పుడు బళ్ళు రిపేర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైంది, కొత్త బండి, సింపుల్ కొత్త బండి. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఇంట్లో తినే కల్చర్ లేదు. 10 ఏళ్ల ముందు ఎందుకు ఇంత లేదు వేస్ట్? ఇప్పుడు అన్ని ప్యాకెట్లే. మీరు డంపింగ్ గ్రౌండ్కి వెళ్తే అన్ని స్విగ్గీ, జొమాటో ఈ ప్యాకెట్స్ ఉంటాయి అక్కడ. మరి ఆ కల్చర్ ఆపుకోవచ్చు కదా. నేను తెప్పించాను, అక్కడ నుంచి ప్లాస్టిక్ వస్తుంది, నేను ఇంట్లో, అవి ఏం ఆగవండి. ఇదంతా తీసుకుపోయి గవర్నమెంట్ ఏం చేసి మీరే రెస్పాన్సిబుల్ అంటున్నాను. సో ఎవరి రోల్ వాడు ఫుల్ఫిల్ చేస్తే, అలాంటి సిస్టమేటిక్ ఫెయిల్యూర్ లేవని చెప్పట్లేదు. బట్ లెట్ us స్టార్ట్ డూయింగ్ వాట్ యూ అండ్ ఐ కెన్ డూ ఫ్రమ్ అవర్ హౌస్. సో దట్ ఈస్ వాట్ వీ టేక్. అండ్ ఈ ప్రాసెస్లో ఇఫ్ యూ ఆర్ సీయింగ్ అబౌట్ సిక్కిం, దట్ ఈస్ కంప్లీట్లీ ప్లాస్టిక్ ఫ్రీ. ఎస్, కరెక్ట్. అలా చూస్తే మన ఇండోర్ ఇస్ సపోజ్ టు బి ద క్లీనెస్ట్. స్వచ్ఛ భారత్లో ఇప్పుడు ర్యాంకింగ్ హై ఉంటుంది. కొన్ని మోడల్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని మోడల్స్ వర్కౌట్ అవ్వలేదు, కొన్ని వెరీ బ్యాడ్లీ మేనేజ్. ఇంకోటి దీన్ని ఏమంటారంటే బేసికలీ దిస్ ఈస్ కాల్డ్ బిహేవియరల్ చేంజ్. ఓకే, దిస్ బేసికలీ బిహేవియరల్ చేంజ్ అంటాం. నేను ఇంకో వీడియో నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ వాజ్ గోయింగ్ త్రూ ఇన్స్టాగ్రామ్లోనే, కేరళలో అనుకుంటా, ఒక అంబులెన్స్ వెళ్తుంటే బై డిఫాల్ట్ అన్ని వెహికల్స్ లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాయి. చాలా వైరల్, అన్ని లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాయి. మనకు అదే కల్చర్ హైదరాబాద్లో ఉంది. సో అది అంబులెన్స్ డ్రైవర్ ఇష్యూనా, మన బిహేవియరల్ ఇష్యూనా? మన బిహేవియరల్ ఇష్యూ. మనం దారిస్తాం, ఇవ్వం. సో సిక్కిం మీరు అన్నట్టు దే హ్యావ్ డెవలప్ దట్ బిహేవియరల్ కల్చర్ యాజ్ ఎ సొసైటీ. ఇంకో చోటు కూడా, అక్కడ ఇన్ ద సేమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వాళ్ళు లేని ఒకళ్ళ వెనక ఒకళ్ళు బళ్ళు నుంచి ఉంటాయి. అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు ఇటు సైడ్ వెళ్ళకుండా లైన్ దాటి, మనకి ఇక్కడ ఉందా అసలు గ్యాప్ దొరికితే అందులో దూరిపోతాం మనం. సో ఇట్ ఈస్ అగైన్ బిహేవియరల్ ఇష్యూ. సో స్టేట్ దాన్ని పెద్ద పుష్ చేస్తే రాదండి. ఇప్పుడు స్టేట్ ఎంత పుష్ చేసినా రాదు. మనం యాజ్ ఎ సొసైటీ ఇండివిజువలీ రావాలంటే ఫస్ట్ నా దగ్గర నుంచి రావాలి, తర్వాత మా ఇంట్లో నుంచి రావాలి, తర్వాత మా అపార్ట్మెంట్ నుంచి రావాలి, తర్వాత కాలనీ నుంచి రావాలి, ఇలాగా. సో దిస్ ఇస్ వేర్ యువర్ కాన్సెప్ట్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ టేకింగ్ అప్ దిస్ పార్ట్ ఇస్ టు బిల్డ్ చేంజ్ ఏజెంట్స్. సో దీస్ ఆర్ ఆంటర్ప్రెన్యూరల్ చేంజ్ ఏజెంట్స్. సో హూ థింక్ అంటే నాకంటే ఒక స్టెప్ పైకి నేను ఆలోచిస్తాను. నేను అంటే ఇప్పుడు సొసైటీ ఎలా నేను అయిపోయింది. సో మీరు బిల్డ్ చేసే ప్లాట్ఫామ్ ఈ చేంజ్ ఏజెంట్స్. అంటే మనము సొసైటీ, ఉమెన్ ఎంపవర్మెంట్, మార్జినలైజ్డ్,
ఈ యాంగిల్స్ ఇవి దీనికి. ఎస్, ఎవ్రీవన్ షుడ్ బి. అంటే కలెక్టివ్ కదా, మీరు ఒక్కరేం చేయలేరు, నేను ఒక్కరేం చేయలేరు, అందరం కలిసి ఇలా ఐడియాస్ షేర్ చేసుకుంటే ఒక కమ్యూనిటీ బిల్డ్. డెఫినెట్లీ. దెన్ వీల్ టుగెదర్ ట్రై టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. అప్పుడు ఈ కమ్యూనిటీ వెళ్ళి మేబీ రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు. 500 మంది ఉన్నాం, విచ్ యూ హ్యావ్ వెపన్ టుడే టు బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ. వెపన్ ఉంది. సో మేబీ దిస్ విల్ బి ద చేంజ్ టుమారో. అండ్ దట్ టు ద యంగ్స్టర్స్ హు ఆర్ దేర్, డెఫినెట్లీ వాళ్ళు అందరూ వెళ్తున్న ట్రాక్ లోనే వెళ్ళిపోయి ఆ రెస్టారెంట్స్ పెట్టడం, మీరు అన్నట్టు ఫుడ్ చైన్స్ పైన, లైక్ క్లాతింగ్ అంటారు, డిఫరెంట్ థింగ్స్ పైకి వెళ్ళిపోతున్నారు. స్టార్ట్అప్ అంటే అదే అనుకుంటున్నారు, బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఐడియాస్, అదర్ జోన్స్ వేర్ దే కెన్, కాంపిటీషన్ తక్కువ ఉంది, స్పేస్ ఉంది, అండ్ దే కెన్ బిల్డ్ ఎకో, మనం అనుకున్నట్టు కంప్లీట్ ఒక ఎకో సిస్టమ్. మీరు ఒక చైన్ ఆఫ్ పీపుల్, ఒక 100 మంది, 10 నుంచి మొదలైతే 1000 మంది కూడా అవ్వచ్చు. సో వీళ్ళందరూ ఎక్స్చేంజ్ అయ్యి యూ గివ్ రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా 100 మంది 1000 మంది ముందుకు వస్తే మీరు ఐడియాస్ ఇస్తారు, ఇలా చేయండి అని. అండ్ ఇప్పుడు మీరు బిల్డ్ చేసే కమ్యూనిటీ అది ఒక సోషల్ వర్క్ చేయట్లేదు, ఒక ఎంటర్ప్రైజ్ బిజినెస్ మోడల్ వేర్ దే హ్యావ్ గుడ్ ప్రాఫిట్స్. ఈ మొత్తం ఇంత లోపల మేబీ మనం ప్రాఫిట్స్ గురించి మాట్లాడలేదు. దిస్ హెస్ గుడ్ సాలిడ్ ప్రాఫిట్. అంటే మీకు నార్మల్ కమర్షియల్ బిజినెస్ లో ఎలా ఒక 30% ప్రాఫిట్స్ ఉంటాయో, అన్ని బిజినెస్ మోడల్ అంతే ప్రాఫిట్స్ ఉంటాయి. ఇదో చారిటీ చేయక్కర్లేదు. దేర్ ఇస్ నో చారిటీ ఇన్ దిస్. ప్రాపర్ బిజినెస్ మోడల్, మీరు మీ ఆపరేషన్స్, మీ లాజిస్టిక్స్, మీ కంటెంట్, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్వాల్వ్. హౌ యూ ప్లే అంతే. సో థ్యాంక్స్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో ఈ డిస్కషన్ గురించి మాట్లాడడానికి ఇంత దూరం వచ్చి చెప్పారు. అండ్ ఐ హోప్, అంటే నేను అనుకున్న థాట్స్ అయితే ఐ థింక్ ఇట్ ఈస్ వ్యాలిడ్, అండ్ అవి చేస్తే కూడా లైక్ వీ కెన్ గివ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ ది యంగ్స్టర్స్ అనేది నేను అనుకుంటున్నా. సో వాట్స్ యువర్ కాల్ ఆన్ దస్ ఫైనల్? No, Lokesh, మీరు such a young age, you have that inclination towards society. That's very rare, and especially మనం ఉంటున్న ఈ capitalist లో నాకేంటి బెనిఫిట్ అన్న టాపిక్స్ లోనే అందరూ ఉంటాం. అట్లీస్ట్ యూ హావ్ టేకెన్ ద కాన్వర్జేషన్. అండ్ ఇది ఏంటంటే ఇన్స్టెంట్ సొల్యూషన్, ఒక కప్ ఆఫ్ కాఫీలా కాదు, నేను ఆర్డర్ చేశాను, మీరు ఇచ్చారు, నేను తాగేసే సాల్వ్ అయిపోయింది. ఇట్స్ ఎ బిగినింగ్, వేర్ ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. సో దీంట్లో మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అండ్ ఆల్ యువర్ పీపుల్ హూ వాంట్స్ టు స్టార్ట్ సంథింగ్. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ యాజ్ ఎ బిజినెస్ మోడల్. ఏంటంటే స్టార్టప్స్ ఈరోజు కొంతమంది దగ్గర పెట్టుబడి ఎక్కువ ఉంది కానీ ఐడియా లేదు, కొంతమంది దగ్గర ఐడియా లేదు, పెట్టుబడి లేదు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్లో దిస్ సిట్స్ పర్ఫెక్ట్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు దాన్ని డ్రైవ్ చేయాలి, అది. సో దానికి యూ నీడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ చాలా కాంప్లెక్స్. సో తొందరగా చేతికి చిక్కవి, ఇవి టైం పడుతుంది. అట్లీస్ట్ యూ నో వాట్ యూ హ్యావ్ సైన్డ్ అప్ కాబట్టి. సో మీరు మీ స్టార్టప్స్కి బాగా సపోర్ట్ చేస్తేనే వాళ్ళు నిలదొక్కుంటారు. వాళ్ళు నిలదొక్కుంటేనే ఈ ఆడవాళ్ళు ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళు నిలదొక్కుతారు. మనందరం ఉంటేనే ఎన్వైరన్మెంట్ నిలదొక్కుంటుంది. సో ఇట్స్ అ chain effect. So it's just a beginning of the chain. So wish you all the best and hope something positive comes up when we meet next time. Thank you so much. So guys, చూసారు కదా ఈరోజు పాడ్కాస్ట్. సో మోస్ట్లీ వాట్ వీ ఫెల్ట్ ఈస్, ఏదైతే ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారో అండ్ ఈ యంగ్స్టర్స్ స్టార్టప్స్ చేద్దామని ఐడియాలజీలో ఉన్నారో, వీళ్ళు చేసే స్టార్టప్స్లో కొంచెం ఎథికల్ వాల్యూస్ అలాంగ్ విత్ దట్ హ్యావింగ్ సమ్ నేచర్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, అండ్ వీళ్ళ వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వాళ్ళ సపోర్ట్తో ఈ ఒక్క ప్రోడక్ట్ తోటి, లైక్ మనం ఏదైతే ప్లాస్టిక్ అండ్ వేస్టేజెస్ ఉన్నాయో ఆ వేస్టేజ్ తోటి ఏదైనా ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసేది కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్న ఉమెన్స్ తోటి, ఉమెన్ ఎంపవర్మెంట్కి హెల్ప్ చేస్తూ ఆ ప్రోడక్ట్స్ని యంగ్స్టర్స్ మార్కెట్లోకి తీసుకెళ్ళి దాన్ని సేల్ చేసుకోగలిగితే వీ కెన్ బిల్డ్ సచ్ ఎ సాలిడ్ ప్రోడక్ట్. అండ్ దట్టు ఇన్ తెలుగు స్టేట్స్లో అయితే ఇలాంటివి లేవు. అండ్ మనం స్టార్ట్ చేయగలిగితే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఈ ఐడియాలజీని మనం రియాలిటీలో చేస్తే బాగుంటుందనే ఐడియాలజీ మీకు నచ్చితే కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు, బికాజ్ అందరం కలిస్తే నేచర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఉమెన్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మీరు అనుకున్న బిజినెస్ మోడల్స్లోకి వెళ్ళొచ్చు వితౌట్ హ్యావింగ్ ఎ లార్జర్ ఇన్వెస్ట్మెంట్స్. అందరు కలుసుకుంటే అందరు కలిసి చేయొచ్చు ఇది. సో డ్రాప్ యువర్ సజెషన్స్ ఇన్ ద కామెంట్స్, అండ్ డెఫినెట్లీ దీన్ని ఇంకా వర్కౌట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం దీన్ని లైవ్లోకి చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటివి సోషల్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్గా ఏమైనా స్టార్ట్అప్స్ చేద్దామని ఐడియాస్ ఉన్నా, లేకపోతే ఈ ప్రోడక్ట్ మీకు నచ్చి మీ ఫ్రెండ్ అయితే ఇలాంటివి బాగా చేస్తాడు అనుకుంటే ఈ పాడ్కాస్ట్ని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.